బ్రదర్ చెప్పండి. అదే మీరు మెసేజ్ పెట్టారు కదా వీడియోకి. పెట్టాను. అదే మీరు మీరు క్రిస్టియనా? మనిషిని ఓకే, మనిషి ఎగ్రి కాదు అడుగుతున్నాను. బ్రదర్, అలా కాదు. ఉమ్, ఇప్పుడు క్రైస్తవులు అంటే ఓకే, మీ మీ నమ్మకం, మీ విశ్వాసం. ఇప్పుడు హిందువుల నమ్మకం వాళ్ళ విశ్వాసం, ముస్లిం నమ్మకం వాళ్ళ విశ్వాసం. ఓకే, ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. ఉమ్, ఉమ్. అవునా కదా? అంతే కదా, ఎవరి నమ్మకం వాళ్ళదే. ఎవరి నమ్మకం వాళ్ళది, ఉమ్, ఎవరి విశ్వాసం వాళ్ళది. అవును. కానీ ఇప్పుడు క్రైస్తవులు మొత్తం ఎలా తయారయ్యారంటే, ఉమ్, ఖురాన్ దేవుని గ్రంథం కాదు, భగవద్గీత వేస్ట్, రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు, ఆ ఈ యేసే దేవుడు. ఓకే, యేసు దేవుడు యొక్క నీ విశ్వాసం అది. అవునా కదా? ఉమ్, నీ విశ్వాసం కదా? అవును. అవునా కదా? ఓకే, నీ విశ్వాసం నీది. ఇప్పుడు క్రైస్తవులు ఏ విధంగా తయారయ్యారంటే, ఉమ్, ఇప్పుడు రాముడు దేవుడు కాదు, ఖురాన్ దైవ గ్రంథం కాదు, అది భగవద్గీత దైవ గ్రంథం కాదు. ఇప్పుడు మేమే దేవుని బిడ్డలము, మిగతా వాళ్ళంతా వేస్ట్ అన్నట్టు ఎందుకు తయారవుతున్నారు బ్రో అంటున్నా. బ్రదర్ చెప్పండి, ఆ విధంగా ఎందుకు తయారవుతున్నారు మీరు అంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభు నిజమైన దేవుడు, ఇది ప్రతి క్రిస్టియన్ నమ్ముతాడు. ఓకే ఓకే, అది నీ విశ్వాసం అంటున్నా బ్రదర్. అవును. ఉమ్, ఓకే కదా? ఇప్పుడు రాముడు దేవుడు అంటే నమ్ముతావును? నమ్మను. మరి అది నీ విశ్వాసం. యేసుప్రభు నిజమైన దేవుడు అనేది నీ విశ్వాసం. అవును. రాముడు నిజమైన దేవుడు అనేది హిందూ విశ్వాసం, అది హిందూ వాళ్ళ విశ్వాసం. అవును, ఎవరి విశ్వాసం వాళ్ళది అంటున్నా కదా నేను. అంతే వాళ్ళదే. వాళ్ళది. మరి మీరు ఈ విధంగా ఎందుకు తయారయ్యారు అంటున్నా. క్రైస్తవులు ఏ విధంగా తయారయ్యారు ఎందుకు అంటున్నా. ఏ విధంగా తయారయ్యారు? భగవద్గీత దైవ గ్రంథం కాదు, ఖురాన్ దైవ గ్రంథం కాదు, రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు. అవన్నీ వేస్ట్. మేమే దేవుని బిడ్డలము, మిగతా వాళ్ళంతా నరకానికి పోతారు, మేమే పరలోకానికి పోతామని ఈ విధంగా ఎందుకు తయారయ్యారు అంటున్నా మీకు. ఇప్పుడు మీరే అన్నారు ఇందాక, చెప్పు. మీరే అని మళ్ళీ సెల్ఫ్ కాంట్రడిక్షన్ చేస్తున్నారు. ఎట్లా? క్రిస్టియన్స్ చెప్పు. ప్రకారం ఇప్పుడు క్రిస్టియన్స్ ప్రకారం యేసుప్రభు దేవుడు, ఓకే ముస్లిమ్స్ ప్రకారం అల్లా దేవుడు, ఓకే. హిందువుల ప్రకారం చాలా దేవుళ్ళు ఉన్నారు. సో దేవుళ్ళు లేరు, చాలా దేవుళ్ళు లేరు. ఒక్కొక్క అది దేవుళ్ళ అంటే ఒక్కడే దేవుడు. ఎవరా చెప్పండి ఒక్క దేవుడు? చెప్పండి, మీకే అడుగుతున్నా, చెప్పండి. మీరు మీరు ఇప్పుడు చెప్పండి, యేసు అంటారు. మీ ప్రకారం ఎవరు ఇప్పుడు ఒక్క దేవుడు? ఒక్కడే ఏ దేవుడు అంటే మీరు యేసు అంటారు. ఒక క్రైస్తవుడికి నిజమైన దేవుడు, ఈ సర్వాన్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి సృష్టికర్త ఎవరని అడిగితే యేసు అని తప్పకుండా చెప్తాడు. అవును. ఒక హిందువుని అడిగితే ఏమని చెప్తాడంటే శ్రీమన్నారాయణ అని చెప్తాడు, ఏదైనా చెప్తాడు. ఒక ముస్లింకి అడిగినట్లయితే అల్లాని అంటాడు. అదే అంటున్నా. ఇప్పుడు మీరు ఒక హిందూ చెప్పండి, దగ్గరికి వెళ్తే కొంచెం వెయిట్ చేయండి. అయితే ఇప్పుడు సృష్టికర్త అని ఒక ముస్లిం అడిగితే అల్లా అని అంటాడు, హిందూకి అడిగితే ఒక నారాయణ అంటాడు, ఒక క్రిస్టియన్ అడిగితే యేసు అని అడుగుతాడు. మరి నిజమైన సృష్టికర్త ఎవరు మరి చెప్పండి. అదే చెప్తాను వినండి. బై ద వే, చెప్పండి. చిన్న కరెక్షన్ ఏంటంటే, హిందువుని అడిగితే అందరూ నారాయణ అంటారు, ఒకళ్ళు రాముడు అంటారు, ఒకడు శివుడు అంటాడు, ఎక్సెట్రా అవునవును. ఎక్సెట్రా. తప్పులేదు. ఓకే మీరు ఓకే ఓకే. అన్నట్టు ఐ అగ్రి, ఎవరి విశ్వాసం వాళ్ళది. కానీ చెప్పండి. మీరు ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి అల్లాయే దేవుడా అంటే అల్లా ఒక్కడే దేవుడు అంటాడు. మరి యేసుప్రభు అంటే దేవుడు కాదంటాడు. మరి రాముడు అంటే దేవుడు కాదంటాడు. అది జనరల్ సత్యం అది. ఎందుకంటే ఓకే. మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తే మీకు మీ కంపెనీ గొప్ప, ఎవరికి వాళ్ళ ఫాదర్ గొప్ప, ఎవరికి ఓకే. వాళ్ళది అది గొప్ప, అంటే అంతే తప్ప. బ్రదర్ వినండి. దట్ డజంట్ మీన్ వాళ్ళ ఎదుటోడి ఫాదర్ అతనికి గొప్ప. మీ ఫాదర్ మీకు గొప్ప, నా ఫాదర్ నాకు గొప్ప, అంతే కదా? సో నేను మీ ఫాదర్ ని గొప్ప అనాల్సిన అవసరం లేదు. నా ఫాదరే గ్రేట్ అంటే మీ ఫాదర్ తక్కువ అని దాని అర్థం కాదు. ఓకే, మీరు మీ ఫాదర్ గ్రేట్ అని చెప్పుకోండి, మా ఫాదర్ తక్కువ అవ్వడు. ఓకే, సో ఇక్కడ చిన్న కరెక్షన్ అంతే. యేసు ప్రభువే దేవుడు, వేరొక దేవుడు లేడు అని ఒక క్రైస్తవుడు సువార్త చెప్పినప్పుడు అది మీ దేవుడికి అప్లై అవుతుందా లేదా అనేది మీరు దాన్ని ఎగ్జామిన్ చేసుకోవాలా. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, నిజమైన దేవుడు ఎవరు అని. ఇప్పుడు మీరు అంటున్నారు, ఇందాక మీరు కమెంట్లు ఏమన్నారు, యేసు ప్రభు అయినా, హిందూ దేవుడైనా, ముస్లిం దేవుడైనా, క్రిస్టియన్ దేవుడైనా దేవుడు ఒక్కడే, అది యుగాలను బట్టి దేవుడు అవతార పురుషుడుగా వచ్చాడు అంటున్నారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. సో అవతార పురుషుడుగా వచ్చినప్పుడు దేవుడికి కొన్ని రూల్స్ కానీ కొన్ని కమాండ్మెంట్స్ కానీ మారవు. ఓకే బ్రదర్, రైట్. అవతార పురుషుడుగా వచ్చినంత మాత్రాన ఒక తరంలో, ఒక యుగంలో ఆయన ఏమంటారు,
కామాతురతకి బానిసైపోయి ఒక తరంలో ఉండి ఇంకో తరానికి వచ్చేసరికి కామాన్ని జయించి ఇంకో తరం వచ్చేసరికి ఆ, ఏమంటారు ఎదుటివారి మీద ద్వేషాన్ని రేపి మీరు టెర్రరిజం చెయ్యండి, ఆ, మన మతంని నమ్మని వారిని చంపండి అని, ఇంకో తరం వచ్చేసరికి అందరినీ ప్రేమించండి శత్రువులను కూడా ప్రేమించండి అని యేసుప్రభు రూపంలో వచ్చేసరికి అలా ఎవరు ఉండదు. ప్రేమిస్తారు? శత్రువులను ఎవరు ప్రేమిస్తున్నారు చెప్పండి. యేసుప్రభు అన్నాడు కదా, లవ్ ఆ, యువర్ ఎనిమీ. ఒక చెంప ఆ, మీద కొడితే ఓకే ఇంకో ఓకే. చెంప చూపించండి, లవ్ యువర్ చూపిస్తురా? ఎనిమీ. క్రైస్తవులు ఎవరైనా చూపిస్తురా? చూపిస్తున్నారు లేదా పక్కన పెట్టండి, ఎవరు 100% దేవుని ఫాలో అవ్వరు కాదు కదా. బ్రదర్, కాదు బ్రదర్. ఇప్పుడు మీరు మీ ఇప్పుడు ధర్మాన్ని కంప్లీట్ గా ఫాలో క్రైస్ అవ్వలేరు, కొంచెం వినండి. ముస్లిం వాళ్ళ కాదు ధర్మాన్ని కాదు కంప్లీట్ గా ఫాలో అవ్వలేరు. వినండి బ్రదర్. క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారంటే ఈ జనరేషన్ లో, మేము దేవుని బిడ్డలం, మిగతా వాళ్ళంతా అన్యులు. ఆ? ఉమ్. అదే కదా మీ అన్యులు అంటే థాట్. మీ దృష్టిలో మీకు ఏమర్థమైంది? అన్యులంటే యేసుప్రభు నమ్ముకునే వారు అన్యులు, అంతే కదా మా అంతే కదా. క్రైస్తవుడి అదే దృష్టిలో. అదే బ్రదర్, మరి నేనేమంటారు, వాళ్ళు మనుషులు గారా? అన్యులు అంటే మనుషులు కారని అర్థమా? ఇప్పుడు మీరు దేవుని బిడ్డలా మరి? అంతే కదా, మరి యేసుప్రభుని నమ్మిన వారు ఆ, యేసుక్రీస్తు ప్రభువుకి బిడ్డలు అవుతారు. మీరు ఆ, బిడ్డలు అవ్వలేదుగా, మీరు యేసుప్రభుని నమ్మలేదుగా. సో అంటే కుమారుడు ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఉమ్, పక్కింటోడు ఉమ్, ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు ఇద్దరు. అవును. పక్కింటోడు వానికి పిల్లలు తప్ప నాకు కాదు కదా, ఆ, నాకు నా ఫ్యామిలీ కాదు వాళ్ళు, ఆ, అవుట్ కాదు సైడర్స్. బ్రదర్, నేను అట్లా వినండి వినండి, అంటలేను. ఇప్పుడు అంటే ఇప్పుడు 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 క్రిస్టియానిటీని ఒక ఫ్యామిలీ లాగా చూస్తే ఆ, అవుట్ సైడర్స్ వాళ్ళు నా ఆ, ఫ్యామిలీ కాదు. సో అన్యులు అన్నప్పుడు ఆ, దేవుని కుమారులు కుమార్తెలు కాని వారు, యేసు ప్రభువులోకి రాని వాళ్ళు అన్యులు. అన్యులుగానే ఒక ఆ, పదం వాడబడుతుంది, అంతే తప్ప అంటే వాళ్ళు మనుషులు కాదని కాదు. చెప్పండి. అదే 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 అదే. ఇప్పుడు మన సర్వాన్ని సృష్టించి సృష్టికర్త ఒక్కడున్నాడా, ఏమో 10 మంది తండ్రులు ఉన్నారా? సృష్టికర్త ఒక్కడే, నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నా. ఎవరు మరి సృష్టికర్త? అదే చెప్తున్నాను. ఇప్పుడు సృష్టికర్తకి కొన్ని లక్షణాలు ఉంటాయి బ్రదర్, వినండి చెప్పండి. లక్షణాలు వినండి. ఉంటాయి. ఎవరు లక్షణాలు చెప్పొచ్చు ఎవరో కదా. చెప్తున్నాను వినండి. చెప్పండి. ఎవరైతే ఉమ్, పాపము లేనివాడు, ఉమ్. మరి కామాతురతకి, కామ క్రోధ మోద మత్సరాలకి లోనవ్వకుండా, ఆ, స్త్రీలతో పాపము చేయకుండా, ఉమ్, తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా, ఉమ్, ఎదుటి వారి స్త్రీలని ఉమ్, కుమార్తెలని మనవరాళ్ళని మోహించకుండా, ఉమ్. మన మతంలోకి రాకపోతే ఎదుటి వాడిని చంపేయండి అని చెప్పకుండా, ఆ, పవిత్రంగా యథార్థంగా నీతిగా జీవించేవాడే, సృష్టికర్త. నీతిగా ఉన్నవాడే ఉమ్. నిజమైన దేవుడు. ఈ అసలు రూల్స్ ని ఎవరైతే పాటించారో వాళ్ళు దేవుడు ఓకే కాదు. బ్రదర్, ఓకే బ్రదర్. అసలు మీ దృష్టిలో దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? దేవుడు అంటే ఉమ్. అతి పరిశుద్ధుడు, పాపము ఆహా, లేనివాడు. అదే చెప్తున్నాను నేను. చెప్పండి. అతి పరిశుద్ధుడు, పాపము లేనివాడు, ఉమ్, కామ క్రోధానికి లోబడనివాడు, దానికి అతీతంగా ఉన్నవాడు. ఆ, స్త్రీని చూసి సొంగగార్చుకుని ఉమ్, పాపంలో పడిపోయి ఉమ్, ఆమెతో వ్యభిచారం చేసి ఉమ్. మనవరాలని లేదా కూతురని వావి వరసలు లేకుండా పాపం చేసేవాళ్ళు దేవుళ్ళు అవ్వరు. ఓకే ఓకే, తెలుసు, కరెక్టే. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. నేనే అర్థమవుతుంది. అది ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకోటి మీ చెప్తాను. ఆ, ఎదుటి వారు మన మతంలోకి వచ్చేంత వరకు వారిని కొట్టి చంపండి, టెర్రరిజం చెయ్యండి, ఉమ్, యుద్ధాలు చెయ్యండి. ఉమ్. వారు మన మతంలోకి వచ్చేంత వరకు పీకలు కట్ చేయండి, బాంబులు వేయండి, సూసైడ్ బాంబింగ్స్ చెయ్యండి అనేవాడు కూడా దేవుడు అవ్వడు. మీకు కూడా అవ్వడు అర్థమవుతుంది మరి, నేను ఏం చెప్తానో, అవ్వడు మీకు మరి, అర్థమవుతుంది అవ్వడు మరి. కదా. మరి ఇప్పుడు బట్ మీరు ఏం చేస్తున్నారంటే ఎవరు ఇవన్నీ చెప్తాను వినండి. ఇప్పుడు మనం చెప్పండి. ఎక్కువ డీటెయిల్స్కి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ఆ, బాగోదు. ఆ, ఇప్పుడు చెప్పండి. మీరు తెలివైన వారు కాబట్టి నేను రిఫరెన్స్లు ఇవ్వకుండానే మీరు అర్థం చేసుకోగలరు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. చెప్పండి చెప్పండి. సో ఓకే. మరి అటువంటి వాళ్ళని ఉమ్, యథార్థమైన సృష్టికర్త ఎవరైతే, సరే మీరు పేరు పెట్టదలుచుకుంటలేదు కాబట్టి ఒక సృష్టికర్త ఉన్నాడుగా, ఇలాంటి లోపములు కామ క్రోధ మోద మత్సరములు ఉన్న వారిని ఆ ఉమ్. పవిత్రుడైన సృష్టికర్తతో కలిపేసి వీళ్ళంతా ఒకటే అనడం తప్పు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, చెప్తాను బ్రదర్ వినండి. ఒక మాట ఓకే. అన్నారు, తండ్రి 10 మందిలో ఒకడే ఉంటాడు కదా అని. అవును. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను. దేవుడు ఒక్కడే. ఒక్కడే. ఎవరు ఆ 10 మంది ఒక్కదే. అంటున్నారు? ఇందాక మీరు 10 మంది అంటున్నారు అనలే, 10 ఆ, మంది తండ్రులు ఉండరు కదా, మనిషికి ఒకడే తండ్రి కదా అన్నారు. అవును అవును, ఎగ్జాక్ట్లీ, సృష్టికర్త నేను ఒక్కడే కూడా ఉంటాడు. అదే అంటున్నాను. ఆ సృష్టికర్త ఒక్కడే, అవును. వీళ్ళందరూ ఒక్కటి కాదు, ఆయన ఒక్కడు. ఎవరు వీళ్ళందరూ మనుషులు ఎవరు చేసుకున్నవారు. అదే అదే ఎవరు అని అడుగుతున్నా బ్రదర్. నా ప్రకారంగా నేను అన్ని గ్రంథాలు చదివాను కాబట్టి
చెప్తున్నాను ఓకే. మీకు. ఓకే. నేను చెప్పండి. అన్ని గ్రంథాలు చదివి అంతటా అన్నిటా పాపము, హ్మ్. క్రోధము, తర్వాత హ్మ్. మదము, మత్సరము, కామమే కనబడింది. ద్వేషమే హ్మ్. కనబడింది తప్ప ప్రేమ కనబడలే. హ్మ్. ప్రేమ కలిగిన ఎదుటి వారిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని హ్మ్. నన్ను ప్రేమించి నా కోసము నేను పాపినని గుర్తెరిగి నా హ్మ్. పాపాన్ని నా అంతట నేనే దూరం చేసుకోలేను అని అర్థం చేసుకుని నా హ్మ్. కొరకు మనిషై ఈ లోకానికి వచ్చి ఎవరు మనిషి? యేసుక్రీస్తు ప్రభు మనిషై ఏ విధంగా మనిషి బ్రదర్? చెప్తాను బ్రదర్. చెప్పండి. సృష్టికి పూర్వము సృష్టిని చేయక మునుపు ఓకే. దేవుడుగా ఉన్న ఎ యేసుక్రీస్తు ప్రభు అప్పటికే ఎవరు ఎవరు దేవుడిగా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు హ్మ్. ఓకే. సృష్టికి చెప్పండి. మునిపే ఆయన ఉన్నాడు. ఆ! ఓకే. యోహాను ఉన్నాడు. సువార్త 1వ అధ్యాయము ఆ! ఓకే. మొదటి 3 వచనాలు చదివితే హ్మ్. ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. ఎవరు లేకుండా? యేసుక్రీస్తు లేకుండా. ఓకే. ఆ! చెప్పండి. యేసుక్రీస్తు లేకుండా ఏదీ కలిగలేదు. ఓకే. కలిగి ఉన్నదంతా ఆయన ద్వారా కలిగింది. హ్మ్. ఓకే. జస్ట్ కొన్ని వచనాలు కిందకొస్తే 14లో ఆ! ఆయన హ్మ్. శరీరధారి అయి ఈ హ్మ్. లోకానికి వచ్చాడు అని ఉంది. ఆ ఓకే. సృష్టికర్త శరీరధారి వచ్చాడు. ఎందుకంటే మనుషులు రక్షించాలంటే ఆ! మనిషి అవ్వాల. ఇప్పుడు అదే అంటున్నా బ్రదర్. యేసు ప్రభు ఏ విధంగా మనుషుడు అని అంటున్నాను. ఏ విధంగా మనుషుడా? ఆ విధంగా. ఇప్పుడు నువ్వు మనిషినా? దేవుడివా? నేను మనిషినే. నేను ఏ ఒకప్పుడు విధంగా దేవుడిని కాదు. జర ఏ విధంగా మనిషివి నువ్వు? నేను పుట్టాను. ఏ విధంగా దేవుడు పుట్టావు? నాకొక సృష్టికర్త ఉన్నాడు. ఆయన నన్ను ఆహా! పుట్టించాడు. ఏ విధంగా పుట్టావు బ్రో? ఏ విధంగా మీ ఏంటి మీ బ్రో? అమ్మకి డైరెక్ట్ సారీ ఏమనుకోకు బ్రదర్. మీ అమ్మకి డైరెక్ట్‌గా అయితే పుట్టలేవుగా? నా తల్లిదండ్రులకు పుట్టాను. ఆహా! మీ అమ్మకు నాన్న లేకుండా పుట్టలేవు కదా! అదే చెప్తున్నాను వినండి. అదే తల్లిదండ్రులకు బ్రదర్. పుట్టానని నేను క్లియర్‌గా చెప్పా. తల్లిదండ్రులకు అనకు బ్రో. ఇప్పుడు తండ్రి లేకుండా పుట్టలేవు కదా నువ్వు అంటున్నా. నేను ఆల్రెడీ మీకు క్లియర్‌గా హ్మ్. అర్థమయ్యే మంచి భాషలో తల్లిదండ్రులకు పుట్టాను అన్నాను. ఇంక అదే బ్రో. మళ్ళీ తండ్రి దాన్ని లేకుండా అయితే మనము పుట్టలేవు కదా! తల్లి, తండ్రి కలిస్తే ఇప్పుడు పుట్టాను అని అనాలా మీకు? బ్రదర్ చెప్పేది విను. ఇప్పుడు ఒక మనుషుడు పుట్టాలంటే ఏం కావాలి అసలు? నేను అదే అన్నాను బ్రదర్. మీరు అనవసరంగా చెప్పు. డ్రాగ్ చేస్తున్నారు. నేను ఎప్పుడో ఆన్సర్ చెప్పండి. ఇచ్చేసా దీనికి. నేను నా చెప్పండి బ్రదర్. తల్లికి, తండ్రికి పుట్టానని చెప్పిన తర్వాత కూడా మీరు డ్రాగ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. అంటే తల్లికి పుడతారా నాకు బ్రదర్? అర్థమైంది మీ పాయింట్ ఏంటో నాకు అర్థమైంది. నేను నా కాదు తల్లి, బ్రదర్. తండ్రికి వినండి. ఎవరైనా ఈ లోకంలో ఎవరికి పుట్టావంటే తల్లికి పుట్టారంటారా? నేను నా తల్లి, తండ్రికి పుట్టాను. మీరు దీన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు నాకు అర్థమైంది. యేసుక్రీస్తు ఆహా! ప్రభువుకి తండ్రి లేరు గదా! ఆయన డైరెక్ట్ తల్లి నుంచే వచ్చారు గదా! అనేది మీ పాయింట్ కాదు అంతేనా? కాదు కాదు. మీరు మీరు డైరెక్ట్ పాయింట్‌కొచ్చేసేయండి. టైం వేస్ట్ యేసుప్రభు ఎందుకు? మనుషుడు అంటారు కదా! ఏ విధంగా యేసుప్రభు మనుషుడు? మనుషుడు ఏ విధంగా అయితాడు అని అడుగుతున్నా బ్రదర్. అదే చెప్తున్నాను వినండి బ్రదర్. ఆ! యేసుప్రభు అయితే పుట్టింది పరిశుద్ధాత్మ వలన. యేసు ప్రభు అవునా? పుట్టింది పరిశుద్ధాత్మ దేవుని వలన మరియమ్మ అవును. ద్వారా. ఓకే. ఓకే. ఒప్పుకుంటాను. యేసుప్రభు మరియమ్మ పరిశుద్ధుడు. ఓకే. హ్మ్. బ్రదర్ ఆగండి. యేసుప్రభు పరిశుద్ధుడు. ఆయనలో ఎంత మాత్రం పాపం లేదు. ఎందుకంటే ఆయనలో మనిషి యొక్క స్వభావం ఏమీ లేదు. మనిషి యొక్క ఇప్పుడు ఆయనలో ఏ పాపం లేదు. అవును. అవునా కదా? హ్మ్. డైరెక్ట్ పరిశుద్ధాత్మ వలన పుట్టాడు యేసుప్రభు. మరి పుట్టాడని మీరే అంటున్నారు కదా మరింకా. మరి కాదు బ్రదర్. యేసుప్రభు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి కన్యకు మరియకు పుట్టిండు. అవును. అవునా కదా? అంతే మరి నేను అదేగా మరి చెప్తున్నాను. యేసుప్రభులో ఎంతైనా పాపం ఉందా? ఏమైనా పాపం ఉందా? ఆయన పాపము లేనివాడు. పాపం లేనివాడు. ఏ విధంగా మనుషుడైతాడు? మనుషుడు అంటే పాపం గలవాడు. ఎవరు చెప్పారు మనుషుడు పాపం గలవాడని? మనుషుడంటే ఇప్పుడు నేనున్నా. ఇప్పుడు ఎవరైనా ఉంటే తల్లిదండ్రి కలయిక మీకు వల్లనే మీకు మీ పుడతారు కదా! మీకు పెళ్ళయిందా? అవును. మీకు ఎంతమంది పిల్లలు? ఆహ్, ఒకతనున్నాడు. ఒక బాబున్నాడు. బాబు. వయసెంత బ్రదర్? 2 ఇయర్స్ ఉన్నాడు. 2 ఇయర్స్. ఇప్పుడు ఆ హ్మ్. బాబు పాప? ఆ 2 ఇయర్స్ ఆ! బాబు. ఆ 2 ఇయర్స్ ఆ! బాబు ఆ! పాపియా? ఎవరు? ఆ 2 ఇయర్స్ బాబు. మీరేమనుకుంటారు? ఆ బాబు కల్మషం ఇప్పుడే నేను చెప్తున్నాను బ్రదర్ నువ్వే వినండి. అన్నావు గదా! మన కల్మష్ పాపాల కోసం యేసు ప్రభు అదే వచ్చి దానికి క్లారిటీ ఇస్తా వినండి. కల్మషం కల్మషం తెలియని వయసులో ఉన్నాడు ఆ బాబు. అతను పాపి కాదు. అతను ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మరి ఓకే. ఓకే. వినండి మరి వినండి. మీరెందుకంటారు బ్రదర్? వయస్సు ఓకే. ఓకే. పెరిగినప్పుడు దానికి ఆన్సర్ ఇస్తా. వయస్సు మీరేటో ఎప్పుడైతే పెరుగుతదో తీసుకోవద్దురు. లేదు. లేలే. వయసుకి ఒక బాబుకి వినండి ఇప్పుడు నేను పాపి అని ఎందుకన్నాను చెప్తా మీ క్లారిటీ. పుట్టిన వెంటనే అతను పాపి కాదు. వయసు ఆ! పెరిగి ఒక 4, 5 సంవత్సరాలు వచ్చినప్పుడు వాడికి మంచి చెడులను ఆ! వివేచించే జ్ఞానం వస్తది.
ఓకే. అక్కడి నుంచి వాడు సెల్ఫ్ గా డెసిజన్ తీసుకుంటాడు. పేరెంట్స్ చెప్తారు ఆ! వాడికి, మీరు కూడా చెప్తారు మీ ఓకే. పిల్లడు, నాన్న ఓకే. తప్పురా అది చెయ్యొద్దురా అంటాడు. వాడు సెల్ఫ్ డెసిషన్ తో వాడు పాపం చేయడం మొదలు పెడతాడు. హ్మ్. అక్కడి నుంచి వాడు చేసిన పాపాన్ని బట్టి పాపే అవుతాడు తప్ప పుట్టంగానే పాప అవ్వడు. దేవుడు పుట్టుకతో పాపి పాపులను అవ్వడు. పుట్టించాడు. అవ్వడు. రాంగ్, అది రాంగ్ కాన్సెప్షన్. అవ్వడా? రాంగ్. అంటే మరి ఆదాము అక్కడి నుంచి ఆదాము నుంచి వస్తుంది కదా! ఏంటది? ఆదాము నుంచి వస్తుంది కదా! పాపమా? ఆ! ఆదా అక్కడ ఉమ్, అక్కడ ఆదాము, అవ్వ ఉన్నారు. ఉమ్. అవ్వ ఏం చేసింది? వాళ్ళు కూడా బ్రదర్ నా మాటనండి, వాళ్ళు అక్కడ కూడా పాపపు కళ్ళు తెరవబడ్డాయి లేదా అక్కడ? అదే అక్కడి నుంచి అదే చెప్తున్నాను. వాళ్ళు చేయబడంగానే చేయడమే పాపిగా చేయలేదు కదా వాళ్ళని. వినండి, వాళ్ళు ఎవరిని? ఆజ్ఞ అతిక్రమం ఎప్పుడైతే చేశారో వాళ్ళ ఆ! బుద్ధితో జ్ఞానంతో వాళ్ళ ఆ! ముందు ఒక ఆప్షన్ ఉంది. తింటే పాపము, హ్మ్. తినకపోతే హ్మ్. పాపము కాదు అని వాళ్ళకి తెలిసి సెల్ఫ్ డెసిజన్ తో, ఓన్ డెసిజన్ తో వాళ్ళు తీసుకునే నిర్ణయం అది. సో తీసుకున్నారు. వాళ్ళు ఆజ్ఞ అతిక్రమం చేశారు, అంతేగాని ఆ! పుట్టుకతోనే వాళ్ళు చెయ్యడమే పాపులుగా చేయలేదు దేవుడు. అలాగే బ్రదర్ మనము ఆళ్ళు వాళ్ళు పండు తినకనే ముందు మహిమ శరీరంతో ఉన్నారు అది తెలుసు. వాళ్ళు ఇంక పాపం లేదు కదా మరి. లేదు పాపం లేదు. వాళ్ళు వాళ్ళు మహిమ శరీరాలతో ఉన్నారని ఓకే మనం అలా ఏం బ్రదర్. చెప్పలేంలే ఎగ్జాక్ట్ వర్డ్ ఓకే గాని. బ్రదర్. వాళ్ళు దేవుడు సృష్టించినప్పుడు వాళ్ళు పాపిగా లేరు. ఓకే. ఎగ్జాక్ట్లీ. లేరు. ఒప్పుకుంటున్నాను నేను కూడా. యా. ఎప్పుడైతే ఈ దేవుడు తినకూడదన్న ఒక పండు తిన్నారో, మంచి చెడుని తెలివినిచ్చే ఒక ఫలం ఫలం తిన్నారో, అప్పుడు వాళ్ళకు పాపపు కన్నులు తెరవబడ్డాయి కదా! ఆజ్ఞ అతిక్రమం జరిగింది అక్కడ. ఆజ్ఞ అవును బ్రదర్. అతిక్రమమే పాపము. మరి సో ఆజ్ఞాతిక్రమమే పాపం బైబిల్ చెప్తుంది కదా! అవును, అప్పుడు పాపము భూమి మీద ఎంటర్ అయింది. మొట్టమొదటి పాపము భూమి మీద స్టార్ట్ అయింది. అంతే తప్ప స్టార్ట్ అయింది. అలాగే మన ఆ! జీవితంలో ఒక టైం ఆ! నుంచి మన లైఫ్ లో పాపం అనేది స్టార్ట్ అవుతుంది. మనం సెల్ఫ్ డెసిషన్ అది. అది కాదు అంతేగాని మనిషి బ్రదర్. పుట్టడమే పాపం కాదు. ఇప్పుడు మరి యేసుప్రభు మన పాపాల కోసం వచ్చి మరణించాడని ఎందుకంటారు మరి? అదే చెప్పండి. అంటున్నాను కదా బ్రదర్. ఇప్పుడు మనం చెప్పండి పాపాలు చేస్తాం. ఇప్పుడు మనం ఇప్పుడు మనుషులు చిన్నప్పటి ఎవరు నుంచి చిన్నప్పటి నుంచి పాపులు కాదంటుర్రు. చిన్న పుట్టుకతో కాదు. రాంగ్ అది. ఎందుకు బ్రదర్? దేవుడు మరి పాపులని చేయడు. పుట్టుకతో ఒకవేళ పుట్టుకతో మనం పాపలమైతే పాపం స్టార్ట్ అయిందే ఫస్ట్ కి బ్రదర్. ఏ అక్కడి ఏ నుంచి ఫస్ట్ వస్తుంది కి పాపం మళ్ళా ఏ ఫస్ట్ పుట్టుకతోని. కి ఆ! అక్కడి నుంచి వస్తుంది. ఆదం అవ్వ నుంచి పాపపు కన్నులు తెరవబడి అక్కడి నుంచి ఒక పాపం వస్తుంది. అవును, తరతరముల నుంచి వస్తున్నది. వస్తుంది. మన నేను రక్తంలోనే ఒక ఉంది మనిషి మొత్తం. లైఫ్ లో చెప్తున్నాను బ్రదర్. భూమి మీద అంటలేదు. భూమి ఆ మీద అప్పుడే విధంగా స్టార్ట్ ఉంటది. అయింది అన్నాను కదా. భూమి మీద ఆజ్ఞాతిక్రమం చేసినప్పుడే పాపం మొదలైంది. ఒక అవును మనిషి మరి. జీవితంలో ఒక మనిషి విషయం గురించి మాట్లాడదాం మనం. ఆ మనిషి పుట్టుకతో పాప, లేకపోతే ఒక 4, 5 సంవత్సరాల ఊహ కలిగిన బిడ్డ అయినప్పుడు పాపం చేయడం మొదలు పెడుతున్నాడా? ఇది మనం కన్ఫ్యూజన్. అందరం మనం అందరం పుట్టిందే పాపంతో బ్రదర్. పాపముతోనా అంటే ఏంటి? పాపం పాపముతో అంటే మీ ఉద్దేశం ఏంటి? పాపంతో ఉద్దేశం అంటే ఉమ్. మీరేమనుకుంటారు? చిన్నగా ఉన్నప్పుడు 5, 6 సంవత్సరాల్లో ఉన్నాడు పరిశుద్ధుడు. ఆయన పెద్దగా అయినప్పుడు ఏదైనా కూడా తప్పు చేస్తే పరిశుద్ధుడని ఆడు నేను అనలేదు. పాపినా? వినండి బ్రదర్, వినండి. చిన్న ఆ కన్ఫ్యూజన్, విధంగా పెద్ద కాదు పెద్ద బ్రదర్. మేజర్ కన్ఫ్యూజన్ ఏం కాదు ఇది. లేదు. ఆ బాబుకి వివేచన లేదు. 2, 3 సంవత్సరాల్లో ఉన్నప్పుడు వాడికి ఆ! ఏమంటే జ్ఞానం ఉండదు, వివేచన ఉండదు, ఊహ ఉండదు, తెలివి ఉండదు. ఓకే. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే వాడికి ఒక తెలివి వచ్చిన తర్వాత మంచి చెడులను నిర్ణయించుకునే జ్ఞానం వాడికి వస్తుంది ఒక ఏజ్ రాగానే. కాదు బ్రదర్. ఆయనలో ఉన్నది ఏ రక్తం? ఏంటి రక్తం? ఆ బాబులో ఉన్నది ఏ రక్తం అంటున్నా? రక్తంలో పాపం ఉండదు బ్రదర్. ఎవరు ఆ! చెప్పారు మీకు రక్తంలో హ! పాపం ఉంటదా? పాపం రక్తము అనేది పాపం ఫిజికల్. అంటలేను. ఆయన మరి ఎవరికి పుట్టిండు? ఆయన ఎవరికి వాళ్ళ పుట్టిండు? తల్లిదండ్రులకు పుడతాడు. ఎవరికి పుడతారు? ఆడెక్కడికెళ్ళొస్తుర్రు? ఎక్కడి నుంచి వస్తే ఏముంది బ్రదర్, మనిషి ఎక్కడి నుంచి వాళ్ళ అమ్మ నాన్న సృష్టి నుంచి ఎక్కడి నుంచి వస్తారు. స్టార్ట్ అయింది బ్రదర్? అందరు ఆదాం అవ్వ నుంచే అనుకోండి. ఇప్పుడు దాంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు. ఆ! ఆదాము, ఇప్పుడు నేనేమంటున్నాను, మీ నుంచి నాకు, ఇప్పుడు నా తండ్రి నుంచి నాకు ఫిజికల్ గా ఆ! ఆయన డిఎన్ఏ వచ్చేసిందా? పాపం అనేది ఫిజికల్ థింగా లేకపోతే హృదయానికి సంబంధించిందా? పాపం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నా నీకు నేను బ్రదర్. నేను బ్రదర్, మీరు ఫస్ట్ లే. హృదయ సంబంధమైన కాదు పాపానికి ఇప్పుడు. శరీర డిఎన్ఏ, హెయిర్, స్కిన్ ఇది కాదు అంటే చూసేది. హృదయ పోలికలు వస్తాయి, తండ్రి కాదు తల్లి బ్రదర్. పోలికలు వస్తాయి. కానీ పాపం అనేది హృదయానికి సంబంధించింది. పాపాలు ఓకే. రావు. ఓకే. ఇప్పుడు ఒక తండ్రి మంచోడు అయి ఉండొచ్చు, కొడుకు పెద్ద రౌడీ షీటర్ అయిపోతాడు పెద్ద అయ్యాక. దాని అర్థం ఏంటి? తండ్రి అది వేరు క్వాలిటీస్ వాడికి బ్రదర్. అది వచ్చాయనా? క్యారెక్టర్ బ్రదర్. అది అదే అది అంటున్నా మరి. వేరు. పాపం అనేది పాపం వేరు. హృదయానికి సంబంధించింది. హృదయానికి అది బ్లడ్ సంబంధించింది నుంచి కాదు రాదు. కదా! అది ర- అది యుగయుగం నుంచి వస్తున్నది. అక్కడి నుంచి వస్తుంది పాపము.
వస్తుంది. ఎలా వస్తుంది అదే అడుగుతున్నాను నేను. ఎలా అదే వస్తుంది? మీకు అడుగుతున్నా, మీరు అంటారు కదా నేను అందరు చెప్తున్నాను పరిశుద్ధులే వినండి. అని. వినండి. అందరి పరిశుద్ధులని నేను అనలేదు. ఓకే ఓకే, మరి ఒక యేసు ప్రభు జర ఓకే బ్రదర్, యేసు ప్రభు ఎందుకు వచ్చిండు భూలోకానికి, ఎందుకు బలి అయ్యాడు శిలువ పైన, మరి చెప్పండి. నేను అదే చెప్తున్నా. మనిషి చెప్పండి. తాను చేసిన పాపాన్ని బట్టి, ఎవరు చేసిన పాపాన్ని బట్టి? ఎవరి లైఫ్ లో వాళ్ళే. ఓకే ఇప్పుడు నేనున్నాను. నా జీవితంలో ఇప్పుడు నేను 34 ఇయర్స్ నాకు. ఓకే నేను ఒక 3 ఇయర్స్ ఏజ్ నుంచే, నేను 4 ఇయర్స్ ఏజ్ నుంచే నేను అబద్ధాలు స్టార్ట్ చేసి ఉంటాను. చిన్న చిన్న దొంగతనాలు స్టార్ట్ చేసి ఉంటాను. మోహపు చూపులు, మోహపు ఆలోచనలు, పరస్త్రీ వ్యామోహం, రకరకాల పాపాలు ఎవరి జీవితంలో వాళ్ళు డిఫరెంట్ యాంగిల్స్ లో వాళ్ళు పాపాలు చేస్తూ ఉంటారు. ఓకే. సో పాపికి పాపము వలన వచ్చు జీతము మరణము, నిత్య నరకము. ఓకే, దాని నుంచి మనిషి తనను తాను కాపాడుకోలేని స్థితిలో ఉన్నాడు. ఓకే. హిందూ ధర్మంలో ఏముంది? జైసా కరం కరే వైసా ఫల్ భోగో. ఓకే, ఎట్లా కర్మం చేస్తావు అట్లా భరించంతే. ఓకే బ్రదర్, చెప్పండి ఇప్పుడు. వినండి, ఇస్లాంలో కూడా నీ మంచి కార్యాలను చెడ్డ కార్యాలను తూకంలో వేస్తారు. ఓకే. చెడ్డ కార్యాల కంటే మంచి కార్యాలు ఎక్కువ ఉంటే నువ్వు పరలోకం వెళ్ళే అవకాశం ఉంది. అంతే. ఇప్పుడు మీకు ఇంకోటి తెలుసా? మీకు అన్ని తెలియక మాట్లాడుతున్నారు తప్ప ఏం లేదు. ఇస్లాంలో వినండి, ఇస్లాంలో మౌలానా నుంచి, మసీదులో హజా ఇచ్చే మనిషి నుంచి, ఒక నార్మల్ బిలీవర్ నుంచి, ఒక పెద్ద స్థాయిలో ఉన్న విశ్వాసంలో ఉన్న మౌలానా వరకు ప్రతి ఒక్కరు, మొహమ్మద్ ప్రవక్త ఇంక్లూడింగ్, ప్రతి ఒక్కరు చనిపోగానే ఫస్ట్ నరకానికి వెళ్తారు. తెలుసా మీకు? అవునా? అది తెలుసుకోండి. స్వర్గానికి ఎవరు వెళ్తారు బ్రో? చెప్తా వినండి, పూర్తిగా వినండి. నేను చదివాను కాబట్టి చెప్తున్నాను. మీరు అందరు ఒకటే అనుకుంటున్నారు చదవకుండా. నేను చదివాను కాబట్టి ఒకటి అనుకుంటున్నా, అంతే తేడా. కాదు బ్రదర్, నా మాట వినండి. నేను మీకు చాలా క్లియర్ గా చెప్తా వినండి. మీకు నాకు తేడా ఏంటంటే, నేను అన్ని గ్రంథాలు చదివాను కాబట్టి ఒక్కటి కాదు అని తెలుసుకున్నాను. నేను మిమ్మల్ని కాల్ చేయమన్న రీజన్ ఏంటంటే, ఇవి తెలుసుకున్నాక స్టిల్ మీరు ఒక్కటి అంటారా, లేదు నిజంగానే చాలా డిఫరెన్స్ ఉంది, వేరు వేరు అంటారా, ఆ డిసిషన్ మీదే. నేను కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. భగవద్గీత చదివాను, ఖురాన్ కూడా చదివాను, అన్ని చదివాను. మరి చదివినప్పుడు మీకు ఇది ఎందుకు తెలియదు? ఈ విషయం ఏం తెలియదు చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్న విషయం మీకు తెలుసా? ఏది? ప్రతి ముస్లిం ఫస్ట్ నరకానికి వెళ్తాడని. అదే బ్రదర్, నేను అడుగుతున్నా కదా నీకు, స్వర్గానికి ఎవరు వెళ్తారు బ్రదర్ అని అడుగుతున్నా నీకు. నేను అడిగే ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. ఈ విషయం మీకు తెలుసా? మీరు అంటారు కదా ప్రతి ముస్లిం నరకానికి వెళ్తారని అంటారు కదా, ఆ విషయం మీకు తెలుసా తెలీదా? స్వర్గానికి ఎవరు వెళ్తారు? తెలియదు బ్రదర్. ఓకే సార్, మీరు కంప్లీట్ గా చదవలేదు, జస్ట్ టచ్ చేసి వదిలేసినట్టు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. నేను చెప్తా వినండి. ప్రతి ముస్లిం నార్మల్ బిలీవర్ నుంచి పెద్ద మౌలానా వరకు అందరూ ఫస్ట్ నరకానికి వెళ్తారు, ఇంక్లూడింగ్ ప్రాఫెట్ మొహమ్మద్. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరినైతే అల్లా ఇతను ట్రూ బిలీవరు, ఇతను నా ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు అని అల్లా కనిపిస్తుందో వాళ్ళని అక్కడి నుంచి తీసి పరలోకంలో వేస్తాడు. అయితే మొహమ్మద్ ప్రవక్తను అడుగుతారు, ఒక అబ్దుల్లా అని ఒకని అడుగుతాడు, నేను ఇన్ని పాపాలు చేసినా మరి నన్ను తీస్తాడంటావా నరకంకి వెళ్ళి అంటే, మొహమ్మద్ అంటాడు, నా గురించే నాకు తీస్తాడు లేదా నాకు డౌట్, నీ గురించి నేనేం చెప్తా. మొహమ్మద్ కుమార్తె ఫాతిమా వచ్చి అడుగుతుంది. బ్రదర్ అవన్నీ చెప్పకండి, అవన్నీ అడుగుతలేను నేను. డిఫరెన్స్ చెప్తున్నా మీకు, అందరూ ఒకటి కాదు అని చెప్తున్నాను. ముస్లిమ్స్ అందరు నరకానికి వెళ్తారని అంటారు కదా, స్వర్గానికి పోయే మార్గం చెప్పండి అంటున్నా మీకు. పరలోక రాజ్యం పోవాలంటే ఎక్కడ, అది మార్గం చెప్పండి. చెప్తా వినండి. యోహాను 3:16. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని, అంటే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసముంచు ప్రతి వాడు, ఫస్ట్ నరకానికి వెళ్ళిన తర్వాత పరలోకం అనలే, ప్రతి వాడు నశింపక, అంటే వాడు నశించిపోడు, నరకానికి పోడు, నశింపక నిత్య జీవం పొందుతాడు. సో యేసు ప్రభుని దేవుడని విశ్వసించాలా, యేసు ప్రభు మాటను విశ్వసించాలా? యేసు ప్రభు దేవుడని ఆయన మాటను విశ్వసించండి. ఓకే. యేసు ప్రభువా, నువ్వే నిజమైన దేవుడవు, నా సృష్టికర్తవు, నువ్వు ఆది నుంచి ఉన్నవాడవు, నీవు నా కొరకు దేవుడవై ఉండి మనిషి ఈ లోకానికి వచ్చి నా పాపములను. మనిషి ఏ విధంగా అవుతాడు బ్రదర్? నాకు ఇది ఒకటి అర్థం కావట్లేదు. నేను ఇందాక చెప్తుంటే మీరు కట్ చేశారు. చెప్తాను వినండి. మీరు కరెక్ట్ మాట చెప్పారు ఇందాక. మనుషుడు కాదు. ఎందుకు కారు? మనిషి కాదు ఆయన. రక్త మాంసాల్లో పుట్టలే. యేసు ప్రభుని కొడితే రక్తం రాలా? రక్త మాంసాల్లో పుట్టినంత మాత్రం యేసు ప్రభులో విత్తు లేదు కదా. అది రాంగ్. అది నేను చెప్తా వినండి. విత్తు లేదు. నేను చెప్తా వినండి.
రాంగ్ అది కాదు అది బ్రదర్. 100% రాంగ్. నో నో ఎందుకంటే జీసస్ ఈజ్ యేసు 100% హ్యూమన్, 100% గాడ్. నో నో హ్యూమన్ పరిశుద్ధాత్మ వల్ల పుట్టినవాడు యేసు ప్రభు. మనిషి యొక్క పోలిక ఎంత మాత్రం లేదు, ఆయన లోపట పాపం అనేది లేదు. మనుషుడు అందుకే అంటే చెప్తున్నాను పాపం వలగలవాడు. అందుకే చెప్తున్నాను వినండి. యేసు క్రీస్తు ప్రభువు 100% గాడ్, 100% మ్యాన్. ఈ టూ కాదు బ్రదర్. వినండి బ్రదర్, వినండి నేను చెప్తున్నా. ఇది కొంచెం టిపికల్ టాపిక్, బట్ స్టిల్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సృష్టికర్త చెప్పండి. గురించి 8 కోట్ల మానవుల్లో ఒక మానవుడినైన నేను అర్థం చేసుకొని వివరిస్తున్నా. అది మన మన చెప్పండి. తరమా సృష్టికర్త గురించి వివరించేంత స్థాయా మనది? ఇప్పుడు దేవుణ్ణి ఎవరైనా చూసారా బ్రదర్ మరి? దేవుణ్ణి ఎవ్వరు చూడలే. ఏ మనుష్యుడు దేవుణ్ణి తన ఉన్న మహిమలో చూడలేడు. కాబట్టే దేవుడు మనిషికి కనబడాల్సి వచ్చినప్పుడు తన మహిమను తగ్గించుకొని మానవ కళ్ళకి తను చూసి బ్రతికి ఉండే స్టేజ్ కి వచ్చి కనబడతాడు. ఓకే. అంతే ఇప్పుడు తప్ప ఆయన సర్వ సంపూర్ణతకి వెళ్ళి మనం చూడలేం. ఆ మహిమని మన కళ్ళు తట్టుకోలేం. అవునా? ఉమ్. మరి ఏ విధంగా చూడొచ్చు మరి దేవునికి? అదే చెప్తున్నాను. ఇప్పుడు నా సాక్ష్యాలు మీరు వింటే నా ఛానల్కి ఇప్పుడు వెళ్ళి, ఇప్పుడు దేవుడు శరీరమా ఆత్మనా? దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మ స్వరూపి అయిన దేవుడు మనిషి కన్యక గర్భవతి అయి, మళ్ళీ బై ద వే అక్కడికే కన్యక, వస్తుర్రు. వినండి బ్రదర్. బ్రదర్ కన్యక గర్భం ధరించడం పురుషులు లేకుండా ఎక్కడన్నా విన్నారా మీరు చరిత్రలో? మరి అదే బ్రదర్, పురుషుడు లేకుండా పుట్టినోడు యేసు అదే ప్రభు మరి. మనుషుడు ఎట్లా అవుతాడు బ్రదర్? అదే వినండి చెప్తా, అదే చెప్పండి, అడుగుతున్నా మీకు. అదే వింటా. ఇప్పుడు ఈ విషయము ఇస్లాం కూడా అగ్రి అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు కన్యకకు పుట్టాడు అని. నేను చెప్తున్నా కదా బ్రదర్, నమ్ముతున్నా కదా నేనే. యేసు ప్రభు కన్యకి పుట్టాడు, పాపం లేకుండా పుట్టాడు, ఏ పురుషుని కలయిక లేదు, ఏ పురుషునితో సంబంధం లేదు, ఆయనలో ఎంత మాత్రం పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు అని నేనే చెప్తున్నా కదా. సో మీ ఒక అబ్జెక్షన్ ఒకటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మనిషి కాడు అని. ఏ విధంగా చూడు అది ఒక్కటి. సో ఏ విధంగా మనిషి అవుతాడు? సో యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఒప్పుకుంటారా? పోనీ యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఒప్పుకుంటారా? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఆత్మ అంటారు కదా మీరే. యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఒప్పుకుంటారా? ఇప్పుడు దేవుడిని మీరు చూడలేరు ఇప్పటిదాకా అంటది. ఎవరు చూడలేదు భూమి మీద. మరి ఎవరు చూడలేరు, మరి యేసు ప్రభుని అందరు చూశారు కదా బ్రదర్. మరి అదే మరి ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. దేవుడు మనిషి వస్తేనే కదా కనపడతాడు బ్రదర్. నా మాట చిన్న కన్ఫ్యూజన్. యోహాను సువార్త 1:18 ఏముంది బ్రదర్? ఎవడైనా ఎప్పుడైనా దేవుని చూడలేదు. అవును. తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరుస్తు, ఆ కనబడిన యొక్క దేవుణ్ణి ఓళ్ళు బయలుపరుస్తున్నారు. అందుకే యేసుప్రభు అంటాడు యోహాను 14:6-7 ఏమంటాడంటే, నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే అంటాడు. అవును అవును, ఆయన లోపల ఉంది తండ్రినే కదా. ఆయన లోపట ఉంది కాదు బ్రదర్, తండ్రి యొక్క అధికారము, తండ్రి యొక్క బ్రదర్ వినండి దేవుని యొక్క అధికారం. యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నారు బ్రదర్? తండ్రి నేను ఏకమై ఉన్నాం అంటున్నారు కదా. ఏకం అంటే ఏంటి? ఒకటే ఉన్నారు. ఆయన లోపల తండ్రి ఉన్నాడు, ఒకటే ఉన్నారు. తండ్రి ఆయన ఒకటే ఉన్నారు. లేదు అలా కాదు. తండ్రి పైన ఉన్నారు. ఎందుకంటే కింద యేసుప్రభు బాప్తిసం తీసుకునే టైంలో వినండి బ్రదర్, బాప్తిసం ఇచ్చి యోహాను యేసుప్రభుకి బాప్తిసం ఇచ్చినప్పుడు పైనుంచి స్వరం వస్తది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. అంటే పైన పరలోకమందు యెహోవా తండ్రి ఉన్నారు, యేసుప్రభు కింద బాప్తిసం తీసుకుంటున్నారు. అదే టైంలో పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె ఆయన మీదకి దిగి వస్తున్నాడు. పావురము వలె, పౌరం కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వేరు, పైన తండ్రి వేరు, యేసు ప్రభు వేరా? త్రియేక దేవుడు. ఆ విధంగా ఎట్లయితుంది బ్రదర్? దట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద బైబిల్. త్రియేక దేవుడు ఒక్కడే దేవుడు. వినండి, ఇంకో మాట చెప్తా. దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తండ్రి అయిన యెహోవా దేవుడు, కుమారుడైన యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు కలిపితేనే దేవుడు. నో బ్రదర్, ఆయన యొక్క స్థానం వేరు. ఎవరి స్థానం? ఆయన కాల పరిమితి గల తండ్రి. ఏ కాల పరిమితి అంటే? వాట్ యు మీన్? దేవుడు కాల పరిమితులు ఏమి ఉండవే. ఆయన కాల పరిమితి అంటే ఆయన ఎల్లప్పుడు తండ్రి, ఎల్లప్పుడు. అవును. యేసు ప్రభు లోపల వచ్చింది ఎవరు? మరి పరిశుద్ధాత్మ అంటారు కదా మీరు. రాంగ్. ఎవరు చెప్పారు పరిశుద్ధాత్మ అని? మీరే అంటారు కదా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది యేసు లోపలికి అని. పరిశుద్ధాత్మ ఎప్పుడు బాప్తిసం తీసుకున్న టైంలో? అవును. పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె యేసుప్రభు మీదకి వచ్చారు. అంటే యేసుప్రభుని అభిషేకించడానికి, అంతే తప్ప యేసుప్రభు లోకి వెళ్ళిపోవడానికి కాదు. ఇప్పుడు యేసుప్రభు లోపల వచ్చిన ఆత్మ ఎవరిది మరి? యేసుప్రభుదే. ఆయన ఆదరించున్నవాడు. ఇంకో రిఫరెన్స్ చెప్తాను వినండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, పర్వాలేదు.
పెద్ద పెద్ద స్కాలర్లే కన్ఫ్యూజ్ అయ్యారు బ్రదర్, మనం ఎంత గాని. లేదు లేదు చెప్పండి. యోహాను 1:1 ఆది యందు వాక్యముండెను, ఓకే, ఆ వాక్యము దేవుని యొద్ద దేవుని ఉండెను. ఉండేను. ఇప్పుడు ఎంతమంది కనిపిస్తున్నారు మీకు ఇక్కడ? ఆ? ఆది యందు ఎవరున్నారు? ఆది యందు దేవుడు ఉన్నాడు. ఆహాహా. నేను చెప్పేది ఆదికాండం 1:1 కాదు, యోహాను 1:1. అదే బ్రో, ఆది యందు వాక్యం ఉండేను. ఆది యందు ఎవరున్నారు? ఆది యందు వాక్యం ఉండేను. వాక్యం ఉంది. ఆ వాక్యం ఎవరి యొద్ద ఉంది? ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్ద ఉన్నది. అది కదా. ఆ తర్వాత ఆ అవును. వాక్యం ఏమై ఉంది? దేవుడు అయింది. అదే కదా. అంటే అవును. ఆది యందు వాక్యం ఉంది, ఆ ఉమ్, వాక్యము దేవుని యొద్ద ఉంది. అంటే ఉంది. వాక్యము దేవుడు, ఆ అవును. వాక్యము కూడా దేవుడై ఉంది అవును, ఎవరు కాదంటారు మరి కదా. సో అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ వాక్యము ఉంది. అవును. అదే వాక్యము 14 ఉమ్, వచ్చేసరికి కృపా సత్య సంపూర్ణుడుగా మనుష్యుడుగా శరీరధారి లోకానికి మళ్ళా వచ్చాడు. మనుషుడిగా ఎలా వస్తున్నాడు బ్రదర్? ఎందుకు రాడు? దేవుడు మనిషి కాలేడా? మనిషి కాగలుగుతాడు, కానీ మనిషి పోలికలో మనిషి పోలిక యేసు ప్రభు ఏ విధంగా వస్తున్నాడు? మనిషి ఏ విధంగా యేసు ప్రభు అవుతాడు అంటున్నా? మనిషి యేసు ప్రభు కాడు, యేసు ప్రభు మనిషి అయ్యాడు. కాదు బ్రదర్, కాదు. నీకు మనుషుడు అంటారా దేవుడు? ఇది ఒకటి చెప్పండి. ఎవరు నీకు? యేసు నువ్వు ప్రభువా? దేవునివా మరి? కాదు, నువ్వు దేవునివా మరి? బ్రదర్ అయ్యో, కాదు నేను బ్రదర్, చెప్తా యేసు వినండి. ప్రభు మనుషుడు అంటున్నావు, మరి మనుషుడు అంటున్నావు యేసు ప్రభుకు? నేను మళ్ళీ చెప్తాను స్టేట్మెంట్. మనిషి ఎప్పటికీ ఎన్నటికీ దేవుడు కాడు. ఒక కాడు. మనిషి ఎప్పటికీ ఎన్నటికీ దేవుడు కాడు, కాలేడు. మరి కానీ ఇప్పుడు కానీ ఓకే 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 కానీ బ్రదర్, దేవుడు మనిషి కాగలడు. కాదు బ్రదర్, ఇప్పుడు మనిషి ఎప్పుడు కూడా దేవుడు అవ్వలేడు. అవ్వలేడు, అవునా కదా? అవ్వలేడు, కాలేడు, కాబోడు. దేవుడు మనిషి మనిషి కాగలడు. ఏ విధంగా కాగలడు? దేవుడు మనుష్యుడుగా పుట్టి మనుషుడు కోసం మళ్ళీ అదే చనిపోగలడు. దేవుడు మనిషిని ఏ విధంగా మనిషినిగా పుట్టాలంటే మనిషి యొక్క పోలిక ఎవరు మరి? ఎవరు పుట్టారు మరి మనిషి యొక్క పోలికలో? యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు మనిషి పోలిక ఏ విధంగా ఉంది? యేసు ప్రభులో మనిషి యొక్క విత్తనమే లేదు కదా. ఎందుకులే? దేవుడు విత్తనం పెట్టలేడా? దేవుడికి అసాధ్యమా? అంటే మనిషి స్పర్మ్ లేకుండా దేవుడు యేసు ప్రభు పుట్టలేడా? కాదు, ఇప్పుడు స్పాన్ వల్లనే మనిషి అంటారు కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా, దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? దేవుడు పుట్టాలి అని అనుకో. బ్రదర్ ఒక మాట చెప్తాను బ్రదర్, ఒక మాట చెప్తా వినండి. ఇప్పుడు ఒక 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 మల్టీ మిలియనర్ ఉన్నాడు. మల్టీ మిలియనర్ ఉన్నాడు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను బ్రదర్. సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా నేను. మరి దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? అది నాకు ఆన్సర్ ఇవ్వండి, నేను చెప్తాను దానికి ఆన్సర్. ఇప్పుడు మీరేమన్నారు? దేవునికి అసాధ్యమైంది కాదు బ్రదర్, మనుషుడు ఎప్పుడు కూడా దేవుడు కాలేదన్నారు. ఓకే, ఇది రైట్. అవును, మనుషుడు ఎప్పుడు కూడా దేవుడు కానేరడు. అవును, దేవుడు మనిషిగా అవుతాడు. అవును, అవుతాడు. అదే కదా బ్రదర్ నేను చెప్పేది. ఏ విధంగా? ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగానే మీరు ఎక్కడికి వస్తారంటే మాట చెప్తానండి. ఇప్పుడు తేడా గమనించండి. నేను ఒక మనిషి పుట్టాలి అంటే తల్లి తండ్రి అవసరం, అవునా? అవును, అది మనుషుడు అంటారు ఆయన. అదే వినండి బ్రదర్, దేవుడు పుట్టాలి అన్నప్పుడు తల్లి తండ్రి అవసరం ఏముంది? ఆయన దేవుడు కదా. అది వినండి, అదే వినండి, నవ్వొద్దు, వినండి. యేసుక్రీస్తు ప్రభువు కేవలం మానవుడే అయితే ఆయనకి తల్లి తండ్రి అవసరం. నేను ఈ స్టార్టింగ్ నుంచి ఏం చెప్తున్నాను? ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. యేసు ప్రభు మనుషుడు అంటున్నారు, యేసు ప్రభు పరిశుద్ధుడు అంటున్నారు, ఆయన సర్వ సృష్టికర్త అంటున్నారు, ఆయన ఎంత మాత్రం పాపం లేదంటున్నారు. మళ్ళా మనుషుడు అంటున్నారు. మనుషుడు అంటే ఎవరు? మనుషులతో పోలుస్తున్నారు యేసు ప్రభుకి. మనుషులు పోల్వట్లే. మనుషులతో ఎవరు పోల్చారు? ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. మళ్ళీ అదే అంటారు, మనిషిగా రావాలంటే ఏ విధంగా? ఏమన్నా ఏసేపు కలయికతో పుట్టిండా? అదే చెప్తున్నాను బ్రదర్, మీరు నేను రావాలంటే మనకు తల్లి తండ్రి అవసరం. దేవునికి ఎందుకు? దేవునికి లిమిట్ ఉందా? దేవుడు తను తండ్రి లేకుండా స్పర్మ్ లేకుండా దేవుడు తను పుట్టాలనుకుంటే రాలేడా? అదే కదా బ్రదర్, అదే బ్రదర్, ఆయన పుట్టిండు 2000 సంవత్సరాల క్రితం వచ్చిండు. యేసు ప్రభు కన్యక గర్భంలో పరిశుద్ధంగా పుట్టిండు. యేసు ప్రభు బ్రదర్, నేను ఒక మాట చెప్తాను వింటారా? యేసు ప్రభు దేవుడు అని నేను వాదించిన సందర్భాలు ఉన్నాయి, కానీ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్ ఏంటంటే, మనం ఇందాక నుంచి సిల్లీ డిస్కషన్ దేని మీద నడుస్తుందంటే యేసు ప్రభు మానవుడు కాదు అని నడుస్తుంది. ఇది విచిత్రం. మరి యేసు ప్రభు మానవుడు కాదు, ఇది విచిత్రం. ఇది ఎందుకంటే వినండి, ఇంత సిల్లీ ఆర్గ్యుమెంట్ నేను నా లైఫ్ లో ఎక్కడ చూడలే. ఎందుకు చెప్తా వినండి, ఎందుకు చెప్తా వినండి. ఆయనకి ఆకలేసింది, అన్నం తిన్నారు. ఆయనకి దాహం వేసింది, నీరు తాగారు. ఆయన ఒక చోటికి వెళ్ళాలంటే ఆత్మల ఎగిరిపోరు, నడుచుకుంటానో ఓడ ఎక్కువ గాడిద ఎక్కువ వెళ్ళాలా? ఇది బేసిక్ కామన్ సెన్స్ బ్రదర్. ఆయన మనిషి కాదంటే ఈ ప్రపంచంలో మిమ్మల్ని అసలు మిమ్మల్ని లెక్కల్లో తీసేస్తారు. ఎందుకంటే బేసిక్ ఆర్గ్యుమెంట్ కి కామన్ సెన్స్ ఉంటది బ్రదర్.
నేను ఒప్పుకుంటున్నా స్టార్టింగ్ నుంచి చెప్తా వినండి. మీరు ఆర్గ్యుమెంట్ లో సెన్స్ ఉంది. మీ సెన్స్ కాదు లేని బ్రదర్, ఆర్గ్యుమెంట్ ఏదన్నా ఉందంటే అది ఒక్కటే, దయచేసి ఇది కాదు వదిలేయండి. కాదు, టాపిక్ సిల్లీగా ఉంది. నేనేమంటున్నా, యేసు ప్రభువు నేను పరిశుద్ధుడని ఒప్పుకుంటా, ఆయనలో ఎంత మాత్రం నేను పాపం దీనికి లేదని బ్రదర్ ఒప్పుకుంటా. ఒక మాట కానీ చెప్తానండి. యేసు ఇది ప్రభు ఇప్పటికీ 20 సార్లు అన్నారు ఈ మాట మీరు. వినండి నా మాట మనుషుడంటే వినండి, నా మాట వినండి. ఒప్పుకోను. ఇప్పుడు నా మాట వినండి. ఇది చాలా ఈజీ టాపిక్. యేసు ప్రభు మనిషి అంటే ఒక మతోన్మాది కూడా ఒప్పుకుంటాడు మనిషి అని. మనం ఒప్పుకోడు ఒప్పుకోడు ఎందుకు అంటే ఒప్పుకోడు? ఒప్పుకుంటారు. దేవుడు అంటే ఒప్పుకోడు, కానీ మనిషి అని ఒప్పుకోవడానికి ఏముంది? మనిషి కాదంటే దేవుడు అనే కదా అర్థం. ఇప్పుడు కాదు బ్రదర్, ఇప్పుడు ఇప్పుడు ఈ యొక్క ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే బ్రదర్, మీ దృష్టిలో వినండి, మీ దృష్టిలో మీరు చెప్పండి, మీరు ఏదైతే చెప్దాం అనుకున్నారో అది గుర్తు పెట్టుకోండి, ఇది అయిపోగానే చెప్పండి. మీ దృష్టిలో ఏంటంటే ఒక మనిషి పుట్టాలంటే తల్లిదండ్రుల కలయికతో, ఆ స్పర్మ్ తో, ఈ ఎగ్ తో పుడతాడు అనేది మీరు చెప్తున్న పాయింట్. ఏ విధంగా పుడతాడు మనిషి చెప్పండి. అదే కదా మీరు చెప్తున్న పాయింట్. ఒక నార్మల్ మనిషి చెప్పండి. పుట్టాలంటే అలాగే నేను పుట్టాలి మనిషి అనేది మీ గురించి పాయింట్ కదా. మాట్లాడుతున్నాను బ్రదర్. అదే అంటున్నా, రైట్. ఒక అవును నార్మల్ మరి, మనిషి అవును. పుట్టాలంటే ఎప్పుడైతే దేవుడు పాపము లేకుండా, దేవుడు పరిశుద్ధుడుగా ఈ లోకంలో పుట్టాలి అని అనుకున్నప్పుడు, తను పురుషుడి ప్రమేయం లేకుండా, స్పర్మ్ లేకుండా తను పుట్టలేడా? తనకి అసాధ్యమైనది ఏదైనా ఆయన ఉన్నదా? పరిశుద్ధుడు బ్రో, పుట్టిండు, ఆయన దేవుడు పుట్టాడు. దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. సమస్తం సాధ్యమే. ఇంకా అయిపోయింది కదా డిస్కషన్. మరి ఆయన అలా పుట్టాలని, ఆయన కన్యక్కి పుట్టాలని డిసైడ్ అయ్యారు. కాదు బ్రదర్, కాదు నేను అదే వినండి. అంటలేను. మీరు దేవుడు పరిశుద్ధంగా కన్యక మరియం పుట్టాలంటే సమస్తం దేవునికి సాధ్యమే, ఆయన పుట్టిండు. వేదాల్లో భగవద్గీతలో కూడా కన్యక గర్భము ధరించి నరపుత్రుడిని కన్నదే అని ఉంటది. అది వేదాలు కూడా అగ్రి అవుతున్నాయి. భగవద్గీత వచ్చిన చెప్పండి, మీకు వర్ష పంపిస్తాను నేను. భగవద్గీత కదా, భగవద్గీతలో ఉంది, వేదాలలో కూడా ఉంది. నేను మీకు వర్ష పంపిస్తాను. కన్యక గర్భవతి, కన్ని శుద్ధాయ నమః అని ఉంటది. కన్ని శుద్ధాయ నమః, కన్యక గర్భవతి అయి నరపుత్రుడిని కన్నది అని ఉంటది. ప్లస్ ఇస్లాంలో వినండి, ఇస్లాంలో కూడా యేసుక్రీస్తు ప్రభు కన్య మరియమ్మకి పుట్టాడు. పురుషుడు ఎరుగని మరియా. యాక్చువల్ గా బ్రదర్ ఒక మాట చెప్తా వినండి. ఈ విషయంలో ప్రతి నాస్తికుడు విభేదిస్తాడు. వింటున్నారా? దేవుడు లేడు అనే ప్రతి ఒక్కడు కన్యకకి గర్భం ధరించడం ఇది అగెయిన్స్ట్ సైన్స్, అగెయిన్స్ట్ మెడికల్, అంతే కదా? కాదు బ్రదర్, పక్కకు పెట్టండి. నా మాట వినండి నా మాట వినండి. కన్యక గర్భం ధరించడం అనేది మెడికల్ గా ఇంపాసిబుల్. అవును, ఇంతవరకు హ్యూమన్ రేస్ లో అది ఎప్పుడు ఎక్కడ జరగలేదు. అవును. సో అది నమ్మాలి అంటే ఓన్లీ విశ్వాసము అనే బేసిస్ మీదే నమ్మాలి. దానికి వేరే మెడికల్ సైన్స్ లేదు. కన్యక గర్భవతి అవ్వదు. అది ఓన్లీ మిరాక్యులస్ గానే జరుగుతుంది. అది హిందూ గ్రంథాల్లో ఉంది కన్యక గర్భవతి అవుతుందని. అలాగే ముస్లిమ్స్ కూడా అగ్రీ అవుతారు. సో రిలీజియస్ గానే వర్క్ అవుతుంది, ఇది మెడికల్ గా అవ్వదు. కొన్ని మెడికల్ గా ఆర్గ్యుమెంట్ చేయలేం రిలీజియస్ థింగ్స్ ని. వింటున్నారు బ్రదర్? చెప్పండి. రిలీజియస్ థింగ్స్ ని మెడికల్ థింగ్స్ తో ముడి పెడితే ఏది తేలదు. కాదు బ్రదర్, యేసు పరిశుద్ధుడే దేవుడు అని నేను నమ్ముతున్నా. మీరు మనుషుడు అంటే మనిషిని యొక్క మనిషి కూడా బ్రదర్, నా మాట వినండి. 100% గాడ్. యేసు ప్రభు మనిషి కాదు అని మీరు గనక అంటే, నేను గనక దానికి ఒప్పుకుంటే, ఆయన వినండి, ఆయన సిలువ మీద చేసిన బలియాగం 0 అయిపోతుంది, నిల్ అయిపోతుంది. ఎందుకంటే వినండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మనిషి కాడో, ఆయన దేవుడు మనుషుల కొరకు చనిపోయాడా? దేవుడు మనుషుల కొరకు మనిషి కాకుండానే చనిపోయాడా? ఇప్పుడు మనిషి అయితే, యేసు ప్రభు మనిషి అయితే, మరి పరిశుద్ధమైనటువంటి రక్తం ఏ విధంగా చిందిస్తాడు ఆయన? అయ్యో బ్రదర్, ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు. గాడ్ ఈజ్ ఆల్ మైటీ. పురుషుడు లేకుండా మీరు మళ్ళీ అక్కడికే వచ్చారు. నేను అదే చెప్పా మీకు, ఇది మెడికల్ కి అందంది. మీరు దాని మీద గంట సేపు కూర్చున్నా. ఇప్పుడు యేసు ప్రభు ఏ వంశంలో వచ్చిండు? యూదా గోత్రం. యేసు ప్రభుకు గోత్రం అంటే ఏంది అసలు చెప్పండి? ఎందుకంటే మరియమ్మ యూదురాలు, యూదా గోత్రం చెందింది. ఇప్పుడు నవ్వుతున్నారు నాకు అర్థం కావట్లా. తెలిసి నవ్వుతున్నారా, తెలియక నవ్వుతున్నారా? కాదు బ్రదర్, ఇప్పుడు మరియమ్మ యూదా గోత్రాలు. అవును. ఓకే, ఇప్పుడు మీ సారీ ఏమనుకోకండి, మీకు బ్రదర్ ఒక మాట చెప్తా వినండి. ఏమంటారు బ్రదర్? ఓకే, మీకు సర్నేమ్ ఏంది బ్రదర్? మీకు మాట చెప్తా వినండి. మీరు మళ్ళా అక్కడికే వచ్చారు. నేను ఏమంటున్నాను మీకు,
మీరు ఆ బ్రదర్ అంత తెలివి తక్కువని కాదు నేను, మీరు మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్నారో పాయింట్ ని నాకు అర్థమైంది. సో ఇప్పుడు మీరు ఇప్పుడు యూదా ఏమంటారంటే గోత్రంలో అంటారు కదా, అసలు గోత్రం అంటే ఏంది చెప్పండి, వంశం అంటే ఏంది చెప్పండి మీరు. బ్రదర్, అర్థం. యూదులకి గోత్రాలు ఉంటాయి. యూదా గోత్రము, బెంజమిన్ గోత్రము, అవును ఉన్నాయి ఉన్నాయి. ఆ 12 గోత్రానికి గోత్రాలు ఉన్నాయి, 12 ఆ గోత్రాలు ఉన్నాయి. గోత్రానికి చెందిందే మరియమ్మ. ఏ గోత్రానికి? యూదా గోత్రానికి చెందింది మరియమ్మ. ఓకే ఓకే, మరియమ్మ ఆడామె, ఓకేనా, స్త్రీ. మళ్ళా మీరు ఇప్పుడు మళ్ళా పురుషుడు లేడు, తండ్రి లేడు, దీనికి వస్తున్నారా? కాదు బ్రదర్, వంశము అనేది పురుషుని ద్వారా వస్తుందా, వంశము స్త్రీ ద్వారా వస్తుందా? అదే చెప్తున్నాను బ్రదర్, అక్కడ పురుషులే లేడు కదా, పురుషులు లేనప్పుడు తల్లిదే వస్తది కదా. ఏ విధంగా బ్రో? ఇప్పుడు అదే అంటే ఇప్పుడు మీరు ఎలా ఉంది తెలుసా, మీరు మళ్ళీ అట్టే వచ్చారు బ్రదర్. ఒక మాట చెప్తాను వినండి, ఒక మాట చెప్తా వినండి బ్రదర్. అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్ ఇది. మీ దగ్గర మ్యాథ్స్ సబ్జెక్ట్ లేదని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇది తప్ప మీరు ఇంకేది మాట్లాడలేరు. మీరు ఎటు తిప్పి ఇప్పుడు ఒక మాట చెప్తా వినండి, ఒక మాట చెప్తాను. నేను క్లియర్ గా చెప్పా, వినండి, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. ఇది ఫ్యాక్ట్. నేను దీన్ని నోబడీ కెన్ ప్రూవ్ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి ఒక్క వ్యక్తి అదే, ఎవరి విశ్వాసం వాళ్ళది అంటారు కానీ. కాదు, వినండి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి ధరించింది, కుమారుణ్ణి కన్నది అన్న విషయము మీరు నమ్ముతారా నమ్మరా? నేను నమ్ముతున్నా బ్రదర్ అని చెప్తున్నా. మళ్ళీ ఇంకా డిస్కషన్ దేనికి? కన్యక గర్భవతి కుమారుని కన్నది, యేసు వచ్చిండు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మనిషి కన్న వాళ్ళు దేవుడు అవుతాడా, మనిషి అవుతాడా? ఒక తల్లి ద్వారా తల్లి గర్భం నుంచి పుట్టిన వాడు మనిషి అవుతాడా, దేవుడు అవుతాడా? తల్లి గర్భంలో పుట్టింది మనిషి ప్రమేయం లేకుండా పుట్టినవాడు. అదే మనిషి ప్రమేయం వదిలేసేయండి, మనిషి ప్రమేయం వదిలేయండి బ్రదర్. అది దేవుడు, అది దేవుని కార్యం. అది ఇప్పుడు దేవుని కార్యం. అది ఇక్కడ నుంచి డిస్కషన్ వేరే లెవెల్ కి వెళ్తుంది బ్రదర్. ఐ థింక్ వి షుడ్ స్టాప్ దిస్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇది యూట్యూబ్ లో పెడతా, ఈ డిస్కషన్ పెట్టండి, వినే వాళ్ళకి కూడా అర్థమవుతుంది మీరు ఎంత అజ్ఞానంగా వాదిస్తున్నారో. నేను మీకు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసా. మెడికల్ గా దిస్ కాంట్ బి ప్రూవ్డ్, ఇట్స్ ఎ మిరాకిల్. ఇప్పుడు మెడిసిన్ ఇచ్చిందే దేవుడు. వినండి, మెడిసిన్ కి అందనిది, మనిషికి అందనిది ఎంతో ఉంది సృష్టిలో. ఇప్పుడు నా మాట ఒప్పుకుంటున్నా కదా బ్రదర్, మిరాకిల్, అద్భుతం అట్టే వస్తున్నారు కదా. ఒప్పుకుంటే మీరు వాదన ఎట్లుందంటే ఒప్పుకుంటున్నట్టే మళ్ళీ అక్కడికే వస్తున్నారు. ఒప్పుకుంటే ఇంకెందుకు డిస్కషన్? నేనేం ఒప్పుకుంటున్నా తెలుసా? ఏం ఒప్పుకుంటున్నారు? నేను ఒక మాట వినండి, దేవుడు తను పుట్టాలనుకుంటే, బ్రదర్ వినండి బ్రదర్, ఇది అన్నెసెసరీ డిస్కషన్, నేను ఇలాంటివి ఎంకరేజ్ చేయను. వినండి, నేను సింపుల్ గా షార్ట్ అండ్ స్వీట్ గా తేల్చేస్తా ఇది. దేవుడు తాను పుట్టాలనుకుంటే పురుషుడు అవసరం లేకుండా, స్పర్మ్ లేకుండా తాను కన్యకతో పుట్టగలడా, పుట్టలేడా? పుట్టాడు కదా బ్రదర్, కన్యక పుట్టాడు. నేను డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి నాకు. పుట్టగలడా, పుట్టలేడా? పుడతాడు. వదిలేసేయండి, ఇంకా టాపిక్ వదిలేయండి. నెక్స్ట్ పుట్టాడు కదా, ఓకే. వినండి, దేవుడి స్పర్మ్ అవసరం లేకుండానే తల్లి ఏదైతే గుడ్డు ఉంటుందో, తల్లి లోపల ఎగ్ ఉంటుందో, ఫీమేల్ ఎగ్ లో ఆయన ఒక ప్రాణాన్ని పెట్టగలడా, పెట్టలేడా? పురుషుడు అవసరం లేకుండా. వినండి క్లియర్ గా, పెట్టాడు కదా, అయిపోయింది. ఓకే రైట్, అక్కడికి వదిలేద్దాం ఆ టాపిక్. వదిలేండి, ఇంకా మళ్ళీ మీరు పురుషుడి దగ్గరికి దయచేసి వెళ్ళొద్దు, అక్కడికి వదిలేద్దాం. అన్నెసెసరీ టాపిక్. ఐ థింక్ చిన్న పిల్లోడిని ఏదో దారి చూపిస్తున్నట్టు నేను మిమ్మల్ని తీసుకురావాల్సి వస్తుంది డిస్కషన్ లోకి. వినండి, కట్ చేయొద్దు. వినండి, అయితే అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మీరు అనేసారు కదా, పురుషుడు అవసరం లేకుండా దేవుడు తన స్త్రీ గుడ్డులో ప్రాణాన్ని పెట్టగలడు అని మీరు అగ్రీ అయిపోయారు కదా. అవును, ఓకే రైట్, అక్కడికి వదిలేద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, స్త్రీ గర్భాన జన్మించిన వాడు, స్త్రీ గర్భ సంచిలో నుంచి, స్త్రీ యోనిలో నుంచి పుట్టినవాడు మనిషి అవుతాడా, దేవుడు అవుతాడా? అంతవరకే ఆన్సర్ ఇవ్వండి నాకు. అంతవరకు ఆన్సర్ ఇవ్వండి. మీరే అంటారు కదా ఇప్పుడు. నేను ఇక ఏం అనేది ఏం లేదు, నేను అడిగిన దానికి ఆన్సర్, స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వండి. మీరు స్టార్టింగ్ స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వట్లేదు ఈ టాపిక్ లో. మళ్ళా అది వదిలేయండి అని చెప్పిన, మీరు అగ్రీ అయిపోయారు నాతో, మళ్ళీ అటు పోవద్దు. అదే బ్రదర్, నాకు తెలిసి మిమ్మల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో నా మాట వినండి. మళ్ళీ అటు పోయారు చూసారా, అట్టే అంటున్నా నేను. వద్దు, తప్పు చేయదు, అదొద్దు. ఆర్గ్యుమెంట్ వింటారు, వేల మంది వింటారు, ఇది వద్దు. దయచేసి వద్దు, నా మాట వినండి. నేను మీకు క్లియర్ గా చెప్పాను, మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళారు. నేను మీకు సింపుల్ క్వశ్చన్ అడిగా, మళ్ళా మీరు వెనక్కి వెళ్ళారు. నా క్వశ్చన్ చెప్పండి మీరు. తండ్రి లేకుండా కుమారుడు పుడతాడా తల్లికి?
మనిషి అయితే పుట్టలేడు కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని మీరు ఒప్పుకున్నారు. మళ్ళా అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మరి యేసు ప్రభుకు మనిషి అని ఎందుకు అంటున్నావు అంటారు నీకు? అదే మనిషి బ్రదర్, ఏ విధంగా మీరు యేసు ప్రభు అవుతాడు? అయ్యో బ్రదర్, ఎందుకు బ్రదర్ ఇట్లా ఫూల్ అవుతారు? మీరు వేల మంది వింటారు, అట్లా చేయకండి బ్రదర్. కాదు ఐ బ్రదర్, హావ్ యేసు రెస్పెక్ట్ ప్రభు ఆన్ యూ. యేసు ప్రభు ఎందుకు మనిషి ఏ మీరు విధంగా ఈ అవుతాడు ఒక్క బ్రదర్? టాపిక్ లోనే ఎందుకు మీరు మీ కామన్ సెన్స్ వదిలేసి మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లా. కాదు కాదు, యేసు అంటే ప్రభు మీ మనుషుడు ఏ విధంగా పాయింట్ అవుతాడు? ని మీ పాయింట్ ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి కామన్ సెన్స్, లాజిక్, ఎథిక్స్ అన్ని వదిలేస్తారా? హే, ఆ విధంగా లేదు బ్రదర్. మరి యేసు నేను మీకు ప్రభు క్లియర్ మనుషుడు. గా చెప్పా. సరే, నేను మళ్ళొక్కసారి స్టార్ట్ చేస్తా ఈ టాపిక్. దేవుడు తాను పుట్టాలనుకుంటే పురుషుడు అవసరం లేకుండా ఒక కన్యక గర్భంలో తన ప్రాణాన్ని పెట్టి పుట్టగలడా లేదా? అరే నేను అడిగిన బ్రదర్, దానికి ఆన్సర్ చెప్పండి నేను బ్రదర్, చెప్తున్నా దయచేసి. నేను చెప్తున్నా పుట్టిస్తాడు దేవుడు అనుకుంటే సమస్తము అక్కడికి సాధ్యమే. అయిపోయింది, వదిలేయండి. నెక్స్ట్ క్వశ్చన్ కి పుట్టాడు ఆన్సర్ చేయలేదు యేసు మీరు. ప్రభు. నా కాదు నెక్స్ట్ కాదు, యేసు క్వశ్చన్ కి ప్రభు. మీరు ఆన్సర్ చేయలేదు. అది 10 యేసు టైమ్స్ ప్రభు ఆన్సర్ పుట్టాడు. చేశారు. వినండి, ఆ యేసు ప్రభు ఆన్సర్ పుట్టాడు మీరు, బ్రదర్. ఆ క్వశ్చన్ కి మీరు 10 యేసు టైమ్స్ ప్రభు ఆన్సర్ చేసి పరిశుద్ధుడు. ఆయనలో వినండి. ఎంత మాత్రం చెప్పిందే పాపం చెప్పకండి లేదు. బ్రదర్, టైం వేస్ట్. ఆ? నా మాట వినండి. ఆయనలో ఎంత మీరు మాత్రం పాపం లేదు బ్రదర్. వినండి, మీరు ఆయన ఇచ్చేసిన ఏ విధంగా ఆన్సర్ మనుషుడు ఏ విధంగా అవుతాడు? ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఇద్దరు ఒక దాంట్లో ఎగ్రీ అయిన తర్వాత ఇంకా మళ్ళీ వెనకకి వెళ్ళొద్దు. నేను అడిగిన నో దానికి నో నో ఆన్సర్ నో. ఇవ్వండి. మీరు ఒక స్త్రీ, ఆన్సర్ చెప్పలేరు కదా. బ్రదర్ నా మాట వినండి దయచేసి. నా ఆన్సర్ చెప్పాను, అది చెప్పలే అందరికి తెలుసు. వినండి. చెప్పలేదు బ్రదర్. స్త్రీ, ఇప్పుడు మీరే అన్నారు కదా, దేవుడు ఎలా అయినా కన్యక గర్భంలో నుంచి కూడా పుట్టగలడని చెప్పారు కదా. మీరు ఎగ్రీ అవును అవుతున్నారు బ్రదర్. కదా, అసాధ్యమైనది ఏది లేదు కదా. లేదు ఇంకా కదా. అక్కడికి వదిలేసేయండి. అది నెక్స్ట్ పాయింట్ ఎందుకు నన్ను వదిలేయాలా? మాట్లాడివ్వండి. నెక్స్ట్ ఎందుకు పాయింట్ ఉంది బ్రదర్? కదా, దాని కనెక్షన్ పాయింటే ఇది. చెప్పండి. వదిలేయండి అంటే మొత్తానికి వదిలేయమని కాదు, ఇది మాట్లాడదామని. ఇప్పుడు చెప్పండి. సరే, దేవుడు అసాధ్యమైనది ఏం లేదు, ఆయన కన్యక గర్భాన్ని కూడా జన్మించగలడు. వెరీ గుడ్, అవును. సూపర్, మన ఇద్దరం అగ్రీడ్. నెక్స్ట్ ఓకే. నా క్వశ్చన్ వినండి. స్త్రీ గర్భసంచిలో నుంచి యోని ద్వారా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటారు కదా, ఉమ్మ నీరుతో స్త్రీ గర్భసంచిలో నుంచి యోని ద్వారా పుట్టేవాడు మనిషి అవుతాడా, దేవుడు అవుతాడా? సింపుల్ క్వశ్చన్. ఓకే, స్త్రీ యోని నుండి పుట్టేవాడు మనిషి అవుతారా, దేవుడు అవుతాడా అంటారు కదా. యా. తండ్రి లేకుండా పుడతాడా? అదిగో మళ్ళీ వెనకకి వెళ్ళారు చూసారా బ్రదర్. అయిపోయింది బ్రదర్, ఎండ్ ఆఫ్ ది డిస్కషన్. యువర్ డన్ బ్రదర్. ఇది తెలుసుకునేంత జ్ఞానం లేదు. లేదు మీకు అంత జ్ఞానం లేదు. లెట్ us end this topic. ఈ టాపిక్ వదిలేద్దాం బ్రదర్. మీకు మనిషికి దేవునికి తేడా తెలీదు, కంపారిజన్. సరే, ఇది నేను యూట్యూబ్ లో పెడతా, ఎందుకంటే చాలా మంది తెలుసుకుంటారు. చాలా మంది తెలుసుకుంటారు. మనిషి అంటున్నావు కదా బ్రదర్. యేసు ప్రభు 100% గాడ్, 100% మ్యాన్. ఏ విధంగా ఎంత మాత్రము పురుషుని యొక్క స్వభావం లేదు, ఎంత మాత్రం పురుషుని యొక్క కలయిక లేదు ఆయన లోపల. కానీ పరిశుద్ధాత్మ వల్ల పుట్టిండు యేసు ప్రభు. బ్రదర్ అన్నిటికి అగ్రీ అవుతున్నారు. ఒక్కటే డిసగ్రిమెంట్ ఉంది ఇక్కడ. ఒక్కటే డిసగ్రిమెంట్ ఉన్నది. యేసు ప్రభు మనిషి. యేసు ప్రభు మనిషి కాదా అయితే మీ దృష్టిలో? కాదు. మరెవరు? ఆయన పరిశుద్ధుడు. నేను అడిగిన ఏంటి, యేసు ప్రభు మనిషి కాదా? కాదు. మరెవరు? ఆయన సృష్టికర్త. యేసు ప్రభు సృష్టికర్త అంటే యేసు ప్రభు దేవుడు. సో మరియమ్మ, ఇప్పుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చారని నమ్ముతారు అట్లీస్ట్? వచ్చాడు. ఎట్లా వచ్చాడు? పరిశుద్ధాత్మ వల్ల పుట్టిండు. ఎవరి ద్వారా? మరియమ్మ ద్వారా. కన్యక గర్భవతి పరిశుద్ధాత్మ. వెరీ గుడ్. ఓకే, అయితే యేసుక్రీస్తు ప్రభు అంటే మీరు అంతా అగ్రీ అవుతున్నారు, కానీ ఒక్కటే మీరు డిసగ్రీ అయ్యేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మనిషి కాదు, అంతేనా? కాదు. సరే, ఓకే, నా మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కదా. ఓకే. దేవునికి ఆకలి ఎందుకు వేసింది? ఆకలి చెప్తా వినండి బ్రదర్. చెప్పండి. ఆకలి ఎందుకు వేసింది? మళ్ళీ నన్ను అడుగుతారు మీరు. చెప్పండి కదా. అంటే ఇప్పుడు నేను మనిషి అంటున్నాను బ్రదర్, వినండి. నేను మనిషి అంటున్నాను కాబట్టి నేను ఆకలేసింది. ఆయన ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలా, పడవ మార్గంలో వెళ్ళాలా, లేకపోతే గాడిద మీద వెళ్ళాలా? వినండి, పూర్తి చేయనివ్వండి. లెట్ మీ కంప్లీట్. నేను మీకు ఆన్సర్ ఇస్తా, మీరు ఆన్సర్ ఇవ్వలేకపోయారు, నేను ఇస్తా. ఆయనకి దాహం వేసింది, ఆయనకి ఆకలేసింది, ఆయనకి నిద్ర వచ్చి పడుకుంటారు, ఆయనకి వస్త్రాలు అవసరం, ఆయనకి శరీరం ఉంది, కాళ్ళు ఉన్నాయి, ఆయనకి అన్ని బాడీ పార్ట్స్ ఉన్నాయి, ఆయనలో రక్తం ఉంది, కొడితే రక్తం వచ్చింది, చీలిస్తే మాంసం బయటకు వచ్చింది, ఆయన సిలువకు మేకలేసి కొట్టారు. ఆయన ఆత్మ కాదు, ఆయన రక్త మాంసములతో శరీరంలో, మానవ శరీరంలో కొడితే దెబ్బ తగిలి. వినండి, పూర్తి కానివ్వండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. కొడితే దెబ్బ తగులుతుంది, పొడిస్తే రక్తం వస్తుంది, చీలిస్తే మాంసపు ముద్దలు బయటకు వస్తాయి బ్రదర్. ఇది మనిషి లక్షణాలు బ్రదర్, దేవుడు కాదు. దేవుడు ఆత్మ, దేవుళ్ళో రక్తం ఉండదు, దేవుడికి ఆకలి అయ్యదు.
ఓకే ఓకే దేవుడు ఆత్మ దేవుడికి ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే ఆయనకి కాదు గుర్రాలు బ్రదర్. గాడిదలో పడవలో అవసరం లేదు. దేవుడు ఆత్మ అంటారు, మళ్ళా మనిషి అదే అంటున్నారు. కదా ఇప్పుడు అసలు అరే ఏం చెప్తారు? బ్రదర్ ఏం టాపిక్ చేంజ్ చేశారు? మనిషి దేవుడు ఆత్మ అని మీరు అంటున్నారు, నేను ఇప్పుడు మీరే అన్నారు కదా ఏమని దేవుడు నేను ఆత్మ ఆయనకు కొడితే తలగది దెబ్బలు అంటారు కదా. అని నేను ఎక్కడ అన్నాను బ్రదర్? మీరు అన్న మాటకు ఆన్సర్ ఇస్తున్నా నేను. మీరు మీ దృష్టిలో యేసుప్రభు మనిషి కాదు కాబట్టి ఇవన్నీ ఆ. ఎట్లా అవుతాయి? అది నేను అడిగేది మిమ్మల్ని. అదే బ్రదర్, మరి ఏ విధంగా అవుతున్నాయి? మనిషి అరే పుట్టాడు ఆయన ఆయన. మనిషి కాబట్టి అవుతున్నాయి. ఆయన మనిషి కాబట్టే ఆయనలో రక్త మనిషి కాదు మాంసంలో ఉన్న బ్రదర్. మనిషి. అరే మరి దీనికి రక్త ఆన్సర్ చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి. రక్త మాంసములు ఎక్కడి నుంచి వచ్చినాయి బ్రదర్ మరి? అరే ఇప్పుడు ఇందాకే మీరు ఒక ఆన్సర్ ఇచ్చారు, దేవునికి అసాధ్యమైంది. వినండి 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 వినండి. రక్త మీరు మాంసములు ఏ ఎంత విధంగా ఎంత వచ్చినాయి? ఫూలిష్ గా ఉన్నారంటే, దేవుడు పుట్టాలంటే మనిషి స్పర్మ్ లేకుండా ఆయన పుట్టలేడు. ఆయనకు ఒక లిమిటేషన్ పెడుతున్నారు, దేవునికి ఒక లిమిట్. ఇందాక నుంచి చూస్తున్నా కాదు బ్రదర్ మీకు. బ్రదర్, వినండి కాదు. వినండి వినండి, నేను ఇందాక ఆ నుంచి విధంగా చూస్తున్నా. మాట్లాడతలేను. లే ఇందాక నుంచి చూస్తున్నా, చాలా ఫూలిష్ గా ఉంది మీ ఆర్గ్యుమెంట్. స్టార్టింగ్ లో బాగా స్టార్ట్ చేశారు కానీ ఈ కాదు 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 టాపిక్ లో బ్రదర్. మాత్రం యూఆర్ సౌండింగ్ లైక్ ఎ 10th క్లాస్ బాయ్. నో అట్లేం లేదు అరే బ్రదర్. మరి ఇప్పుడు మీరు ఏమంటున్నారు? దేవునికి అసాధ్యమైనది ఏం లేదు, ఆయన కన్యక గర్భాన పురుషుడి సహాయం లేకుండానే పుట్టగలడని మీరే అంటున్నారు. మళ్ళా అవును, టాపిక్ చేంజ్ చేసి పురుషుడు లేడు కదా, స్పర్మ్ లేదు కదా, ఆయన మనిషి ఎట్లా అవుతాడు అంటున్నారు. మనిషి కాదంటున్నా బ్రదర్ నేను. అంటే ఇప్పుడు దేవుడు స్పర్మ్ లేకుండా మనిషి అవ్వలేడు, అంతేనా? ఆ విధంగా అంటలేను నేను. మరి ఇంకేంటి? ఆయన ఆయన మనిషి కలయిక లేదు ఆయన లోపల ఆయన అంటున్నా. ఆయన పుట్టి శరీరంలో పెరగలేదా? ఆయన పుట్టడమే 30 ఏళ్ళ వయసు. పుట్టాడు, ఆయన అరే మరి పరిశుద్ధం. దేవుడికి పుట్టి పెరగాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మనుషుల్లాగా పుట్టిండు ఆయన. మరి ఆయన మనిషిలా పుట్టకపోతే డైరెక్ట్ మనిషి దేవుడిలాగా ఏ విధంగా అవుతాడు బ్రదర్? అరే వినండి, అది దేవుడిలాగా పుట్టేస్తే మనుషుల్లా పుట్టాడు ఆయన. బ్రదర్ ఆయన మనిషిలా పుట్టాడు కాబట్టి మనిషి కొరకు మళ్ళా చనిపోయాడు. మనిషిలా పుట్టాడు అంటారు కదా. ఇప్పుడు మనలాగా పుట్టాడు ఆయన. అరే ప్రాసెస్ ఎందుకు చూస్తున్నారు బ్రదర్? మనిషి కాదు బ్రదర్, అరే మీరు మళ్ళా మనిషిలాగా మీ పుట్టాడా? క్వాలిఫికేషన్ ఏంటి బ్రదర్? మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఏం చదువుకున్నారు మీరు? క్వాలిఫికేషన్ ఎందుకు బ్రదర్ దీనికి? మరి మీరు మరి అట్లుంది మీ ఆర్గ్యుమెంట్, ఇప్పుడు అడగాల్సిన అవసరం యేసు ప్రభు వస్తుంది. మనిషిలాగా మనలాగా పుట్టాడా అది చెప్పు. ఇది ఒకటే క్వశ్చన్ మీకు. ఇక మీరు ఇందాక నుంచి మీరు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? కాదనే కదా కాదు మీరు కాదు, ఇచ్చింది. నా క్వశ్చన్ చెప్పండి. యేసు ప్రభు మనిషిలాగా మనలాగా బ్రదర్ పుట్టాడా? బ్రదర్ నా మాట వినండి. కూల్, కొంచెం ఆలోచన, మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. దీనికి ఆన్సర్ మీరు ఇవ్వండి. ఆలోచించట్లేదు వేరే దయచేసి. క్వశ్చన్స్ వద్దు, నాకు ఒక 10th ఏం క్లాస్ అవసరం లేదు. పిల్లలతో ఇక ఆర్గ్యుమెంట్ చేసినట్టుంది బ్రదర్. మీరు ఏమని అనుకోండి బ్రదర్, 10th క్లాస్ అనుకోండి, ఎందుకు అంత 5th క్లాస్ సిల్లీగా అనుకోండి. మీ పాయింట్ ని మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి కాదు, ఎథిక్స్ ని నేను లాజిక్స్ ఆ ని ఎందుకు విధంగా మర్చి అంటలేను. వదిలేస్తున్నారు? యేసు ప్రభు మనలాగా మనిషికి పుట్టాడా అని ఇది ఒక క్వశ్చన్. యేసు ప్రభు మనలాగా తండ్రి స్పర్మ్ స్త్రీ ఎగ్ కలిస్తే పుట్టలేదు. యేసు ప్రభువు దేవుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుని శక్తితో మళ్ళీ అరే మళ్ళీ అన్ని ఏముంది? చెప్తుంది మీరే. మనలాగా పుట్టలేదు యేసు ప్రభు, మనుషులాగా మనుషుల్లాగా యేసు ప్రభు పుట్టలేదు ప్రాసెస్ అంటున్నారు. అరే మళ్ళా ప్రాసెస్ వదిలేయండి బ్రదర్, పుట్టిన తర్వాత చూడండి. ప్రాసెస్ ఎందుకు? ప్రాసెస్ ఎట్లా పుడితే ఏంటి? ఆయన మనిషి కదా ఫైనల్ గా. మనిషికి దేవునికి చాలా తేడా ఉంటది బ్రదర్. మరి ఆయనకి ఆకలి ఎందుకు వేసింది? ఆయన కొడితే రక్తం ఎందుకు వచ్చింది మనిషి కానప్పుడు? ఆయన మనిషి లోకంలోకి వచ్చిండు, పరిశుద్ధమైన శరీరం తీసుకుని వచ్చిండు ఆయన. మరి అయిపోయింది, దొరికిరు. నాకు శరీరం తీసుకునే కదా వచ్చింది, అది అయిపోయి దొరికిరు పరిశుద్ధమైన బ్రదర్. శరీరం బ్రదర్. అది పరిశుద్ధమైన శరీరమా కాదా? ఆ శరీరం వేరు, ఏ శరీరం? పాప శరీరం వేరు, మనిషి పరిశుద్ధమైన శరీరం వేరు. బ్రదర్ ఒక మాట చెప్తానండి, శరీరం ఎప్పుడు పాపము కాదు. శరీరమే. పాపం అనేది హృదయంలో ఉంటది బ్రదర్. ఇంత కన్ఫ్యూజన్ ఉన్నారండి బ్రదర్ మీరు. హృదయం నుంచి వస్తుంది పాప శరీరం ఎప్పుడు పాపం అవుతుంది? శరీరం మెడికల్ గా చూడండి. ఇప్పుడు ఒక హిందూ శరీరానికి ముస్లిం శరీరానికి మనకు తేడా ఏంది? అందరిలో ఉన్నది రక్తము, మాంసము, నరాలు, బోన్సే కదా బ్రదర్. అది పాపము కాదు, శరీరము పాపము కాదు, హృదయము పాపము. క్రైస్తవులు ఎందుకు చేస్తారు ఆ విధంగా అంటున్నా? ఏది? అందరు బోన్లు, అందరిలో రక్తం, అందరిలో ఒకే విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఎందుకు చేస్తారు? మరి ఏ విధంగా? ఇతరులను కించపరుస్తూ చేంజ్ చేశారా? మీరు ఈ టాపిక్ మీద వస్తున్నా బ్రదర్. మీరు అంటారు కదా అందరిలో బోన్లు అవే, బొక్కలు అవే, రక్తం ఒకటి అంటారు కదా. అది వేరే, మళ్ళీ ఆ టాపిక్ వేరు. కంపారిజన్ చూస్తారా? రాంగ్ కంపారిజన్. మీరు రాంగ్ కంపారిజన్. మనుషులందరూ ఒకటే. మనుషులందరూ ఒకటే. మన టాపిక్ దేవుళ్ళు కదా బ్రదర్. ఇంత సింపుల్ లాజిక్ మిస్ అయిపోతున్నారు మీరు. మనుషులందరూ ఒకటైనప్పుడు ఒకటే దేవుడు ఉంటాడు అందరికి.
ఒకటే దేవుడు ఉంటాడు. ఆ ఆ దేవుడు ఒకటే ఎవరో దేవుడు తెలుసుకోవాలి ఉంటాడు. కదా. ఇప్పుడు హిందూ అల్లా అంటాడు, అల్లా అంటే ఏంది? ముస్లిం అల్లా అంటాడు. అల్లా అంటే ఏంటి అల్లా అంటే? అలా దేవుడు, చెప్పండి అలా మరి. దేవుడి పేరు అల్లా అంటే అల్లా దేవుడు. అంటే అల్లా అంటే ఆళ్ళ దేవుడి పేరా? ముస్లింల దేవుడు అయినా అల్లా? ముస్లిం వాళ్ళ దేవుడు కాదా అల్లా? మ- ఆ, మీ అల్లా అంటే మీ ఎవరు దృష్టిలో గుర్తొస్తారు మీకు? అంటే కాదు కాదు, యెహోవా అంటే క్రైస్తవుల దేవుడా? కొత్తగా అడుగుతారేం బ్రదర్ మీరు? ఆ, కాదు బ్రదర్, అడుగుతున్నా. యెహోవా అంటే క్రైస్తవుల అడగండి. దేవుడు. ఒక ముస్లిం అల్లా దగ్గరికి వెళ్ళి, ఒక ముస్లిం కాదు దగ్గరికి వెళ్ళి బ్రదర్, వెంకటేశ్వర స్వామి అని చెప్తే అంటే వినండి. దేవుడు అంటాడా? చెప్తే వినండి. ఇప్పుడు అల్లా అంటే ముస్లిం దేవుడు, యెహోవా అంటే క్రైస్తవుల దేవుడు, నారాయణ అంటే హిందువుల దేవుడు అని ఉన్నదా? మరి లేదా? ఆ లేదా? బైబిల్ చెప్తుందా ఆ విధంగా? బైబిల్ ఎందుకు చెప్తుంది కదా? లోకంలో ఆ, చూడట్లేదా మీరు? బైబిల్ సంగతి మరి పక్కన పెట్టండి. లోకాన్ని చూస్తున్నావు నువ్వు మరి. అరే ఆ, ఏం బ్రదర్ మీరు ఇట్లా మాట్లాడుతున్నారు ఇంత కాదు, అల్లా విచిత్రంగా? అంటే ముస్లిం దేవుడు. అంటే కాదా? ఇప్పుడు యెహోవా అంటే మీ నవ్వుతారు క్రైస్తవుల బ్రదర్ దేవుడేనా? కాదంటే కాదు కాదు ఎవరన్నా. కాదు, యెహోవా అంటే క్రైస్తవుల దేవుడేనా? వేరేళ్ళ దేవుడు కాదా? అట్లా కాదు, నా మాటినండి. కాదు, ఇప్పుడు యెహోవా అంటే కాదు, టాపిక్ చేంజ్ చేయకండి. ఇప్పుడు యెహోవా అంటే క్రైస్తవుల దేవుడేనా? ఈ ప్రపంచంలో ఉంటే మానవుల దేవుడు కాదా? నా మాట మనుషుల చెప్తానండి. దేవుడు కాదా? ఎవరిది? ఇప్పుడు క్రైస్తవుడు అని ఎప్పుడైతాడు? యేసు ప్రభు నమ్మినోడు క్రైస్తవుడు అవుతాడు, అవునా? వినండి, మళ్ళా నేను అక్కడికి మీకు నేను మీకు యేసు చెప్తా, ప్రభు నేను మీకు నమ్ముకుంటే క్లియర్ గా చెప్తా. క్రైస్తవుడు. నేను మీకు ఏబిసిడి నుంచి స్టార్ట్ చేస్తా. యేసు క్రైస్తవుడు ప్రభు నమ్ముకున్నాడే కదా క్రైస్తవుడు. ఏంది? యేసు ప్రభు నమ్మనోడు క్రైస్తవుడు అవుతాడా? అది నీ విశ్వాసం బ్రదర్. నా విశ్వాసం కాదు. యేసు ప్రభు నమ్మనోడు అయితే ముస్లిం అవుతాడు, లేదా క్రిస్టియన్ అయితే, హిందూ అవుతాడు, లేదా తనకు నచ్చిన దాంట్లోకి వెళ్తాడు. నేను అతను అది క్రిస్టియన్ కాదు టాపిక్ కదా. అంటలేను. మరి అది ఇంకేంటి? టాపిక్ అంటలేను. ఉమ్. ఇప్పుడు యేసు ప్రభు అనేవాడు, యెహోవా అనేవాడు ఓన్లీ క్రైస్తవుల దేవుడేనా అని అడుగుతున్నా మీకు. యెహోవా అనే దేవుడు సృష్టికర్త. కానీ సృష్టికర్త. ఆయన క్రైస్తవులకి దేవుడా? కానీ ఒక మాట చెప్తా వినండి. మళ్ళీ కానీ వినండి బ్రదర్. క్రైస్తవులకి అరే దేవుడా అంటున్నా, అడుగుతున్నా మీకు. ఎవరైతే ఆయన అందరికీ దేవుడా? నమ్ముతారో ఆయన మళ్ళా ఆయన మీకు అంటే ఇప్పుడు క్రైస్తవులు నమ్మితే క్రైస్తవుల దేవుడేనా? మీకు చిన్నపిల్లల ఆన్సర్ ఇవ్వాలా, ప్రొఫెషనల్ ఆన్సర్ ఇవ్వాలా? ప్రొఫెషనల్ ఇస్తలేరు, చిన్నపిల్లల ఆన్సర్ ఇస్తలేరు మీరు. ఇప్పుడు అల్లా అంటే చిన్నపిల్లల ముస్లిం ఆన్సర్ ఇవ్వనా? దేవుడు. చిన్నపిల్లల కాదు ఆన్సర్ కాదు, ఇస్తా అయితే వినండి. కాదు కాదు, అల్లా అంటే యేసు ముస్లిం ప్రభు, దేవుడు, యేసు ప్రభు యెహోవా అంటే అంటే క్రైస్తవుల సృష్టికర్త. దేవుడు. యేసు ప్రభు అంటే సృష్టికర్త. ఆ, కానీ ఈ ముస్లిం దృష్టిలో యేసు ప్రభు అంటే సృష్టికర్త. ఎవరు? ఒక ముస్లిం దృష్టిలో యేసు ప్రభు అంటే సృష్టికర్త. యేసు ప్రభునా? ఆ యేసు ప్రభు ముస్లింల దృష్టిలో కుమారుడు అంటారు, తండ్రి కుమారుడు అంటారు. ఆయన యేసు ప్రభు కుమారుడు అంటారు. సృష్టికర్త ఒక ముస్లిం దృష్టిలో. ముస్లిం దృష్టిలో అల్లానే సృష్టికర్త అంటారు వాళ్ళు. అయిపోయి మరి నేను అదేగా చెప్తున్నా స్టార్టింగ్ కి, ఎవరు దేవుడు వాళ్ళకు ఉన్నాడండి అని. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో వినండి బ్రదర్, ఏం నవ్వాల్సిన పని ఏం లేదు ఇక్కడ. వాళ్ళ దృష్టిలో మీరు ఏదో నవ్వుతున్నారు కానీ ఏం లేదాడ. వినండి నా మాట. ఆ ముస్లిం దృష్టిలో అల్లానే సృష్టికర్త. అవును, వింటున్నారా? అందరూ అల్లా దగ్గరికే రావాలని వాళ్ళ నమ్మకం. ఒక క్రిస్టియన్ దృష్టిలో యేసుప్రభువే సృష్టికర్త, అందరు యేసుప్రభు దగ్గర రావాలని అర్థం. ఎవరి హిందూ దాంట్లో బ్రహ్మదేవుడు సృష్టికర్త. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, వినండి, మనం ఏం చేయాలంటే అల్లానా, బ్రహ్మదేవుడా, యేసు ప్రభువా? అక్కడ ముగ్గురు ఉన్నారు అనుకో. ముగ్గురు ఉన్నారు. మరి లోకల్ ముగ్గురేంది బ్రదర్? 100 మంది ఉన్నారు. ముగ్గురేంది బ్రదర్? ఇప్పుడు పంజాబ్ కొలితే వాయుకుడు అంటారు. ఒక్కడే దేవుడు, ఒక్కడే సృష్టికర్త. దేవుడు ఒక్కడే, నేను ఒప్పుకుంటున్నా. వినండి, అరే దేవుడు ఒక్కడే నేను కూడా అంటున్నా కదా. పూర్తిగా వినండి, వింటే దేవునికి నామాలు ఉన్నాయి చాలా, కానీ దేవుడు ఒక్కడే. వినండి బ్రదర్, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ఎవరు? ఒక్క దేవునికి నామాలు ఎక్కువ ఉన్నాయి, చాలా ఉన్నాయి అంటున్నా కదా, పేర్లు చాలా ఉన్నాయి దేవునికి. అదే ఎవరా దేవుడు? ఇప్పుడు ఒక మాట, క్రైస్తవులు యెహోవా అంటారు, మళ్ళా షురుకు వచ్చారు మీరు. సురుకు రాదు. ఇప్పుడు దేవుడు అనేవాడు ఒక్కడే, ఆయనకు నామాలు చాలా ఉన్నాయి. సరే ఒక మాట అడుగుతా, చెప్పండి. సరే, నాకు మీ పాయింట్ అర్థమైంది. అది ఇప్పుడు హిందూ దేవుడైనా, ముస్లిం దేవుడైనా, క్రిస్టియన్ దేవుడైనా, ఎవరైనా ఒకటే సృష్టికర్త, ఒకటే దేవుడు, వీళ్ళందరూ ఒకటే అంటున్నారు మీరు. నేను స్టార్టింగ్ లోనే మీకు చెప్పండి, పాపముతో కామముతో స్ట్రగుల్ అవుతూ వినండి బ్రదర్, వినండి. అసలు దేవుడు రావాలనే భూమిపైకి ఏ విధంగా తెలుసా? వినండి బ్రదర్, వినండి. మీరు మళ్ళీ టాపిక్ చేంజ్ చేస్తున్నారు. వినండి, మనిషి కుమారునిగా రావాలా? టాపిక్ చేంజ్ చేశారు. ఎవరు మనిషి కుమారుడు? ఎవరు బైబిల్లో చెప్పమంటే మనిషి కుమారుడు ఎవరు? అదే చెప్తున్నా. మరి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మనుష్య కుమారుడికి, దేవుని కుమారుడికి క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనిషి కుమారుడు అంటే అర్థం చెప్పండి ఫస్ట్. మనిషి కుమారుడు అంటే అర్థం చెప్తున్నా, వినండి. యేసుక్రీస్తు ప్రభు 100% హ్యూమన్, 100% గాడ్.
నో నో నో. మీరు అడిగారు మళ్ళీ చెప్తుంటే నువ్వు అంటున్నారు, మీకు తెలియదు. యేసు ప్రభు ఇప్పుడు మనుషుడు ప్రాబ్లం ఏం కాదు. చెప్పాలా? యేసు ప్రాబ్లం ఏం ప్రభు చెప్పాలా? మనుషుడు కాదు, ఏ మనుషునికి పుట్టలే, ఏ సరే, మనుషుని యొక్క పోలిక ఆయన లేదు. యేసు ప్రభు మనిషి కానప్పుడు ఆయనకి అవును. ఎందుకు ఆకలేసింది, ఎందుకు దాహం వేసింది చెప్పండి. దానికి దీనికి ఏం సంబంధం బ్రదర్? మరి కాదా? దానికి దీనికి ఏం ఇప్పుడు నేను సంబంధం? మనిషి అంటున్నా, మీరు మనిషి కాదంటున్నారు. ఆయన దేవుడు, సమస్తం సాధ్యమైనకు. దేవుడే బ్రదర్, ఆయన మనిషి కూడా అంటున్నా. ఆయన మనిషి మనిషి కూడా కాదు కదా. కాదు అని మనిషి మీరు కాదు. అంటున్నారు. ప్రూవ్ చేయాలిగా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వాలిగా. మీరు నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి కదా. ఏంటి మనలాగా అడగండి. పుట్టిండా యేసు ప్రభు? ఆ మనలాగా పుట్టిండా? మన మనుషుల్లాగా పుట్టిండా యేసు ప్రభు? మనలా పుట్టలేదు మరి ఏ కాబట్టి విధంగా మనిషి కాదు. మనుషుడు అవుతాడు? ఏ విధంగా మనుషుడు? ఏ విధంగా మనుష్యుడు అవుతాడంటే గర్భం ద్వారా పుట్టాడు కాబట్టి. అరే అప్ప, అందరికి తెలుసు అప్ప, అది కన్య గర్భంలో పుట్టినాడు, అందరికి తెలుసు. కన్యక గర్భ పరిశుద్ధాత్మలో పుట్టిండు, అందరికి తెలుసు. బ్రదర్ మీ దగ్గర సబ్జెక్ట్ అయిపోయింది, అందుకే మీ దీని చుట్టూనే తిరుగుతున్నారు. వింటున్నారా? అయిపోయింది బ్రదర్, మీకు కూడా తెలుసు, మీ మనసుకు తెలుసు. యూట్యూబ్ లో పెట్టిన వినండి, యూట్యూబ్ లో పెట్టిన తర్వాత ఒక్కసారి వినండి, మీరు ఎంత సిల్లీగా ఆర్గ్యూ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్ ని అడగండి, వినండి. ఇది యూట్యూబ్ లో పెట్టిన తర్వాత, అరే వినండి బ్రదర్, అరే ఒక్క సెకండ్ వినండి. నేను అది అయిన తర్వాత మాట్లాడండి, నాది అయిన తర్వాత మాట్లాడండి. ఈ జనరేషన్ ఏ విధంగా ఉన్నారంటే యూట్యూబ్ లో క్రైస్తవుని వదిలేయండి బ్రదర్, క్రీస్తుని చూడండి. క్రైస్తవుని వదిలేయండి, క్రైస్తవులు అందరూ అబద్ధికులు. చాలా సూపర్. మేమే అంటే వేరేలో చూడడానికి అది ఇంతకీ మీరు క్రిస్టియనా కదా అది చెప్పలే నాకు. కాదు కాదు, ఇంతకీ మీరు క్రిస్టియనా కదా అది చెప్పలే నాకు. నేను క్రైస్తవుని. క్రైస్తవుడా మీరు? క్రైస్తవుని, అవును. ఏంది బ్రదర్ ఎంత కామెడీ చేశారు? నమ్మతలేదా? సరే అయితే ఒక మాట అడిగితే చెప్పండి. చెప్పండి. క్రైస్తవత్వంలో అందరి దేవుళ్ళు ఒక్కటే, అందరి దేవుళ్ళు, అన్ని మతాల దేవుళ్ళు ఒక్కటే అని మీరు నాకు ఒక్క రిఫరెన్స్ చూపించండి. ఇప్పుడే స్పాట్ లో క్రిస్టియానిటీ వదిలేస్తా. స్పాట్ లో నేను కూడా మీ దాకా అయిపోతా. చెప్తా వినండి. నేను కూడా మీలాగా అజ్ఞానంగా మాట్లాడతా స్పాట్ లో. చెప్తా వినండి బ్రదర్. ఇప్పుడు క్రైస్తవంలో బైబిల్లో అందరి దేవుడు వచనం ఉందా? మీరు క్రిస్టియన్ అని ఒప్పుకున్నారు. వినండి, నువ్వు అడుగుతున్నావు కదా అది వచనం. మీరు క్రిస్టియన్ అని ఒప్పుకున్నారు బ్రదర్. క్రిస్టియన్ అని అన్నప్పుడు క్రిస్టియన్ అని మీరు క్రిస్టియన్ కాదు, ఎందుకంటే మీకు బేసిక్ నాలెడ్జ్ లేదు. క్రిస్టియన్ నా పుట్టుకతో మా తల్లిదండ్రులు క్రిస్టియన్, మా వంశమే క్రిస్టియన్. మీరు యేసు ప్రభుని నమ్ముతారా దేవుడని? యేసు ప్రభు నమ్మకపోతే నేనెందుకు నమ్మను? చర్చికి వెళ్తారా ప్రతి ఆదివారం? అవును, ఆదివారం వెళ్తాను. ఏ బైబిల్లో ఎక్కడుంది మీకు అన్ని మతాల దేవుళ్ళందరూ ఒకటే అని ఎక్కడుంది? అన్ని మతాలే లేవు, అసలు మతం లేదు, కులం లేదు, దేవుడు మతాలే లేవు అని ఎక్కడ సిల్లిగా మతాలు కదా. మానవుడు సృష్టి గురించి మాట్లాడుతున్నాను. దేవునికి మతం లేదు, చిన్నపిల్లలు చెప్తారు, అందులో మీరు చెప్పేది మతం లేదు. అరే అది వదిలేసాను బ్రదర్, చిన్న పిల్లలకి మాట్లాడతారు, దేవునికి మతం లేదు, అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. అది వదిలేయండి, చిన్నపిల్లల ఆర్గ్యుమెంట్లు వదిలేయండి, పెద్దోళ్ళ ఆర్గ్యుమెంట్ కి రండి. నా మాట వినండి, పూర్తిగా వినండి. చిన్న పిల్లలకి మాట్లాడదు బ్రదర్. దేవుడు ఒక్కడే, దేవుడు ఆత్మ, ఆయన వదిలేయండి. రియాలిటీ ఫేస్ చేయండి. రియాలిటీ మన కళ్ళ ముందు, వినండి, ఆ కళ్ళ ముందు ఇన్ని విగ్రహాలు, ఇన్ని మతాలు మనకు. అరే వినండి బ్రదర్, ఎందుకు ఎక్సైట్ అవుతారు మీరు? మా పాయింట్ అడగనివ్వకుండా, మీరు వినకుండా ఏం ఆన్సర్ చేస్తారు, ఏం చెప్తారు మీరు వినకుండా? విగ్రహాలు దేవుళ్ళు గారు, నేనే ఒప్పుకుంటున్నా. వినండి మరి, పూర్తి వినండి. అట్లాంటప్పుడు విగ్రహాలు దేవుణ్ణి కానప్పుడు వాటిని మన దేవునితో పోల్చి అంతా ఒకటే అనకూడదు. అది దైవ దూషణ. వినండి పూర్తి, మీకు తెలియకపోతే చెప్తా వినండి బ్రదర్. దేవుళ్ళు అనకండి, వినండి బ్రదర్, వినండి. దేవుళ్ళు అన్న ఇప్పుడు ఒక హిందూ దృష్టిలో ఆ విగ్రహం మీరు ఏదైతే దేవుడు కాదంటున్నాడో అది ఆయనకి దేవుడు. ఎవరికి? ఒక హిందువుకి ఆ విగ్రహం దేవుడు, ఒక ముస్లిం కి వాళ్ళ అల్లా దేవుడు. మీరేమంటున్నారు? వీళ్ళంతా ఒకటే అంటున్నారు. యెహోవా దేవుడు అంటాడు, నేను రోషము వినండి బ్రదర్, బైబిల్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. వినండి, బైబిల్ లేదా? వినండి. యెహోవా దేవుడు అంటాడు, నేను రోషము గల దేవుడను, నేను నా నామమును, నా మహిమను వేరొకటితో నేను పంచుకోని అంటాడు. నేను తప్ప ప్రతి ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? నేను తప్ప నీకు వేరొక దేవుడు లేడు. నన్ను ఏ విగ్రహంతో కానీ, ఏ చిత్రముతో కానీ, ఎటువంటి నక్షత్రాలు గాని, సూర్యుడు దేనితో కూడా సృష్టితో పోల్చకూడదు. మీరు అందరూ ఒకటే, అందరూ కృష్ణుడు ఒకటే, యేసుప్రభు ఒకటే, అల్లా ఒకటే, అందరూ ఒకటే అని ఎందుకంటారు? కృష్ణుడి గురించి నీకేం తెలుసు? మీరు కాదు, మీరు హిందువా క్రిస్టియనా? కృష్ణుడు రాసలీలలు మీకు తెలియవా? కృష్ణుడి గురించి మీకు తెలీదా? క్రైస్తవుని. ఇప్పుడు కృష్ణుడు యేసుప్రభు ఒకటేనా మీ దృష్టిలో?
అసలు అసలు మీ కృష్ణుడు దృష్టిలో మీరు ఆ, అడిగిన దానికి ఆన్సర్ చేయండి. కృష్ణుడు యేసుప్రభు అసలు ఒకటేనా? అసలు కృష్ణుడు కృష్ణుడు రాముడు యేసుప్రభు ఒకటేనా? ఎవరు కృష్ణుడు యేసుప్రభు ఒకటేనా? ఒకటేనా? ఆ అందరు అంటే దేవుళ్ళు ఒకటే అంటున్నారు కదా. దేవుళ్ళు కాదు బ్రదర్, ఒక్కడే దేవుడు. ఇప్పుడు మీరేమన్నారు? యుగాల తరబడి దేవుడు ఒక్కొక్క మహాపురుషుడుగా ఉద్భవిస్తున్నాడని చెప్పారా? ఒక్కొక్క యుగములో ఒక్కొక్క రూపములో అవతార పురుషునిగా వస్తున్నాడు భూమిపైకి అంటే దేవుడు. ఇప్పుడు మన దేవుడే వినండి, మన దేవుడే రాముడుగా, మన దేవుడే కృష్ణుడుగా వస్తున్నాడా? దేవుడు అనేవాడు ఒక్కడే బ్రదర్, మన దేవుడు మిన దేవుడు కాదు, ఒక్కడే దేవుడు. ఇప్పుడే మీరు క్రిస్టియన్ అన్నారు కాబట్టి మన దేవుడు అంటున్నా నేను. క్రిస్టియన్ కాదంటే ఆ మాట అన్నా నేను. భగవద్గీతలో ఏముందంటే, సాధువులను రక్షించుటకును, దుష్టులను నాశనం చేయుటకును, ధర్మమును స్థాపించుటకును నేను యుగ యుగమునందు ఉద్భవించుచుందును. మరి ధర్మమును స్థాపించడానికి వచ్చినప్పుడు మరి వినండి చెప్తా, మీకు చెప్తా, ఈజీగా చెప్తా వినండి, మీకు కాంప్లికేట్ చేయ వినండి. ధర్మమును స్థాపించడానికి వచ్చినప్పుడు వినండి బ్రదర్, నేను చెప్తా వినండి. నాది వినారా మీరు? వింటా వినండి. ధర్మమును స్థాపించడానికి వచ్చినప్పుడు అధర్మం చేయకూడదుగా. అధర్మం చేస్తే దేవుడు అవుతాడా? అధర్మం ఎప్పుడు కూడా దేవుడు చెయ్యడా? నేను చెప్పనా? చెయ్యడు. వినండి, చెప్పనా? దేవుడు అధర్మం చేశాడని చెప్పనా? చెయ్యడు. దేవుడు ఒకవేళ చేస్తే ఆ యొక్క కాలానికి అనుగుణంగానే ప్రవర్తిస్తాడు, గాని అధర్మం చెయ్యడు. చెయ్యడు బ్రదర్, చెయ్యడు. కృష్ణుడి గురించి నేను చెప్తా, బ్రహ్మదేవుడి గురించి నేను చెప్తా వినండి. కృష్ణుడు ఎప్పుడు వచ్చిండు అంటే ద్వాపర యుగంలో వచ్చిండు. అసలు మీరు క్రైస్తవుడే కాదు బ్రదర్, మీతో అన్నెసరీ డిస్కషన్ ఇది. మీరు యాక్చువల్ గా మీరు ఏంటంటే, మీరు అవసరం లేదు, చెక్ చేసా కానీ మీ క్లారిటీ లేదు. యువర్ నాట్ ఎ క్రిస్టియన్, యు ఆర్ ఎ క్రిస్టియన్ బట్ యువర్ నాట్ ఎ బార్న్ క్రిస్టియన్. బార్న్ అగైన్ క్రిస్టియన్, యువర్ నాట్ ఎ బార్న్ అగైన్ క్రిస్టియన్. మీరు రక్షణ పొందలే. గది ఒక్కడికి వచ్చి రక్షణ అంటే ఏంది బ్రదర్? అదే మరి రక్షణ. మీ పాపాలు కడగబడ్డాయా? యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఒప్పుకున్నారా? మళ్ళా పాపం లేదంటో, పాపాలు కడగబడ్డాయంటో. పాపాలు చేయలేదు, మీరు చేస్తే వచ్చిన పాపం అంటున్నాను. బ్రదర్, అరే కాదు బ్రదర్, మీరు ఇంత ఏం చదువుకున్నారు బ్రదర్? మీరు పాపం లేదా? మీకు ఏం చదువుకున్నారు? మీరు ఏ మనిషి పాపం కాడా? నేను అడిగిన సమాధానం చెప్పండి. అసలు మీరు ఏం చదువుకున్నారు? ఇంత సిల్లీగా మాట్లాడుతున్నారు. కాదు అరే ఇప్పుడు మీరు ఎట్లున్నారు చెప్పాలా? ఇంతకు ముందు మాట్లాడింది మర్చిపోతున్నారు మీరు. కొత్తగా అడుగుతున్నారు ఏంటి? కాదు బ్రదర్, పుట్టుకతో ఏ మనుషుడు పాపి కాదా? పుట్టుకతో ఏ మనిషి, నా దేవుడు పాపులను పుట్టించడు. నా దేవుడు పాపులను పుట్టించడు. నా దేవుడు మంచి చెడులను. వినండి బ్రదర్, వినండి, సిల్లిగా ఆర్గ్యూ చేయొద్దు. మీరు సిల్లిగా చెప్తారు. అరే నేను ఇంత ప్రొఫెషనల్ గా చెప్తున్నా, మీకు నాలుగు చెప్పలేరు కూడా. వినండి, పుట్టుకతో ఏ మనిషి పాపి కాడు. దేవుడు పాపులను పుట్టించడు. దేవుడు మానవులను పుట్టించాడు. మంచి చెడులను తెలుసుకునే వివేచన ఇచ్చాడు. అది పుట్టుకతో ఆన్ ఉండదు. ఒక వ్యక్తికి ఒక 4 years 3 years 4 years వచ్చినప్పుడే వాడికి ఏది మంచి ఏది చెడు గ్రహించే జ్ఞానం వస్తది. ఇది కూడా తెలీదా మీకు? ఇది తెలుసా తెలీదా? ఇది తెలుసా తెలీదా? నేను కూడా మీ స్టాండర్డ్ వచ్చేస్తా. ఇంకా నేను కూడా మీ స్టాండర్డ్ లోకి దిగుతా. ఇంకా మరి ఏం చేస్తాం మరి? పుట్టుకతో ఏ మనిషి పాపి కాదు అంటున్నావు, పాపం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు నీకు. సరే బ్రదర్, అంతా చెప్పేసిక మీరు ఎట్లున్నారంటే, మళ్ళీ ఏదో సామెత ఉంది కదా, అట్లుంది. ఆల్రెడీ చెప్పా పాపం ఎక్కడి నుంచి వచ్చిందో, మళ్ళీ తెలియదని ఎందుకు అంటే మర్చిపోయారా? డిస్కషన్ అంతా మర్చిపోయారా? మతి మార్పు ఉందా? ఏ మనుషుడు చిన్నప్పటి నుంచి పాపినే కాదు అంటారు. నేను అన్నాను ఆ మాట? నేను ఇంతకు ముందు అన్నానా, ఇప్పుడు అన్నానా? పాపం అనేది హృదయం నుంచి వస్తుంది అంటున్నావు. అవును. ఏంది బ్రదర్, పుట్టుకతోనే ఏ మనిషి పాపం లేదంటావు. అవును. మరి పాపం ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలుసు అంటావు. ఎక్కడి నుంచి వచ్చింది? అదే వినండి బ్రదర్, ఆదాము అవి ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం చేశారో పాపము భూమి మీద మొదలయ్యింది. వినండి, అరే వినండి, పూర్తిగా వినండి. భూమి మీద మొదలైంది, మనిషిలో కాదు. వినండి బ్రదర్, వినండి. ఎప్పుడైతే ఒక మనిషి పుడతాడో, పుట్టుకతో పాపిని గనక పుట్టిస్తే ఆ దేవుడు పర్ఫెక్ట్ కాదు. మీరు ఇప్పుడు వినండి, ఒక కుమ్మరి వాడే తాను ఒక డిఫెక్ట్ అయిన కుండని కథలు చెప్పకండి బ్రదర్. కథలు కాదు, మీకు కరెక్ట్, మీకు కథలు కాదు, మీకు ఇట్లయితే అర్థమవుతుంది.
పాస్టర్ల కథలు నేను విని అడిగిన విని దానికి విని సమాధానం విని విని చెప్పండి. విని 20 కథలు వద్దు, సంవత్సరాల నుంచి కథలు నాకొద్దు, 20 కథలు వినండి. 20 వినండి, సంవత్సరాల మీతోని నుంచి విసుగు విసుగు డిస్కషన్ పుడుతుంది వేస్ట్ బ్రదర్. అనిపిస్తుంది నాకు. వినండి. విసుగు 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 పుడుతుంది. కాదు, మీకు ఇదే 20 కరెక్ట్. సంవత్సరాల నుంచి మీరు 20 years రక్షణ నుంచి లేదు, మీరు చెప్తుపోతుంది నేను. లోతైన రక్షణ కార్యమే జరగలేదు అదే కానీ వినండి. రక్షణ అంటే ఏంది? చెప్తా వినండి. అదే రక్షణ వినండి అంటే వినండి నీళ్ళలో వినండి వినండి మునగడమా? వినండి. ఒక నీళ్ళలో కుమ్మరి మునగడమా? అడిగిన దానికి సమాధానం ఆయన చెప్పండి కథలు బ్రదర్. చెప్పకండి బ్రదర్. కథలు ఆయన ఏమో లేదు, కథలు ఉన్నమాట చెప్పకండి. పిచ్చి ఇనే పిచ్చి కథలు నేను చెప్పా. ఇనే నేను ఆ టైప్ ఇనే కూడా కాదు, ఇనే కథలు చెప్పే ఇంట్రెస్టింగ్ లేదు టైప్ కాదు నాకు. నేను. కథలు ఇంట్రెస్ట్ చెప్పే లేదు టైప్ కాదు. నాకు. పాయింట్ ఉంటేనే ఇంట్రెస్ట్ అడుగుతా లేదు నేను. బ్రదర్. పాయింట్ ఉంటేనే అడుగుతా, వినే పాయింట్ ఇంట్రెస్ట్ లేకపోతే లేదు. అడగను. మీరు పాయింట్ లేదు, ఏం పాయింట్ లేదు. లేకపోతే అసలు నా అడగా. నా వింటే క్వశ్చన్ అర్థమైతది, మీరు వింటే నా అర్థమైతది, వింటే మాటలు మీకు అర్థమైతది. అర్థమవట్లేదు. వినే నేను విను చెప్పిన బ్రో. క్వశ్చన్ ఒక్క ఆన్సర్ అరే కూడా విను, ఇవ్వలేరు సింపుల్ గా ఇప్పటిదాకా. చెప్తా నీకు అర్థమయ్యేలా నీ ఇప్పటిదాకా లెవెల్ ఒక్క కి దిగి ఆన్సర్ చెప్తా. కూడా ఇవ్వలేరు నీ నా లెవెల్ నీ క్వశ్చన్ కు. లెవెల్ కి దిగి చెప్తా. వినే ఇప్పటికి వాళ్ళందరూ కూడా ఒక్క యూట్యూబ్ లో ఆన్సర్ పెట్టిన కుమ్మరి తర్వాత కథలు అవన్నీ చెప్పకండి. వినే ప్రతి ఒక్కరికి ఇవ్వకండి. అర్థమైతది ఎవరు సెన్సిబుల్ గా అవసరం మాట్లాడుతున్నారు. లేదు. పాస్టర్ల గురించి ఒక అంతా తెలుసు నాకు. కుమ్మరి కథలు వాడు చెప్పుకుంటా డిఫెక్ట్ అయిన ఏదో కుండని దేవుని పేరు చేస్తాడా? చెప్పుకొని ఒక బైబిల్ కుమ్మరి పట్టుకొని వాడు దశమ భాగం ఒక అనుకుంటూ కుమ్మరి వాడు కాదు కన్నం పడిన బ్రదర్. కుండని ఏదో చేస్తాడా? దేవుని పేరు చెప్పుకొని డిఫెక్ట్ లో బైబిల్ ఉన్న కుండ పట్టుకొని అయిపోయింది ఏవో అయిపోయింది కథలు చెప్పుకుంటా అయిపోయింది దశమ భాగం అనుకుంటూ అయిపోయింది. మీరు క్రైస్తవుడు అమాయకమైనటువంటి కాదని ప్రజల చెప్పినా కదా దగ్గర ముందే. ఎంతో డబ్బులు బిజినెస్ చేస్తున్నారు. మీరు క్రైస్తవుడు మీరు కాదని మీరు నేను గురించి ముందే చెప్తున్నారా చెప్పినా మాకు? మీరే అనవసరంగా చెప్పండి. మీరు అబద్ధాలు కాదు ఆడుతున్నారు. ఉన్నమాట కాదు చెప్పండి బ్రదర్. బ్రదర్. మీరు క్రైస్తవుడు కాదు దేవుని కదా. పేరు చెప్పుకొని మీరు దేవుని పేరు క్రైస్తవుడు కాదు చెప్పుకొని బ్రదర్. నేను మీరు క్రైస్తవునే, క్రైస్తవుడని నాకు పుట్టుకతోని ఫోన్ చేసిన క్రైస్తవునే. మతం మాది. పుట్టుకతోనే కరుణాకర్ కూడా క్రైస్తవుడే. ఆ చెప్తా విను. లలిత్ కుమార్ కూడా నేను క్రైస్తవుడే నేను ఒకప్పుడు. పుట్టుకతోనే ఆ నేను ఎస్తేర్ రాణి కూడా పుట్టుకతో క్రైస్తవురాలే. నేను మీరు కూడా కన్వర్ట్ క్రైస్తవుడే. క్రిస్టియన్ కాదు. కాకపోతే అలా వాళ్ళందరిలాగే పుట్టినప్పటి మీరు నుంచి కూడా మా వంశమే ఒకటే మా తెగ. వంశమే క్రైస్తవులు. మా ఏమి వంశమే క్రైస్తవులు. ఉపయోగం మా లేదు తండ్రి అట్లా. క్రైస్తవులు. అట్లా ఉపయోగం లేదు. లేదు. మీలో లక్షణ కార్యం కాదు. జరగాల. మీలో లోతైన అనుభవం, తిరిగి జన్మించిన అనుభవం ఉంటేనే మీకు ఏమన్నా ఏం లేదు. అర్థమవుతాయి. ఏం అంతవరకు దాన్ని వేస్ట్ ఆఫ్ డిస్కషన్ ఇవన్నీ. డిస్కషన్ కాదు. నేను సింపుల్ క్వశ్చన్ పాస్టర్ల అడుగుతా, గురించి ఆన్సర్ చెప్పండి. తెలుసు. ఒక కుమ్మరి అన్ని వాడు తెలుసు. కన్నం బడిన కుమ్మరి కథలు కుండని చెప్పకండి చేస్తాడా? బ్రదర్. అవే కథలు అవసరం లేదు. మీకు ఇక నాకు. వినడానికి ఓపిక లేదు. నాకు లేదు. కుమ్మరి ఎందుకంటే వాడు నేను 20 కన్నం ఉన్న సంవత్సరాల నుంచి కుండని వింటున్నా. చేస్తాడా? పాస్టర్లు చెప్పే అయిపోయింది. కథలు మీకు దొంగ సరుకు లేదు. మాటలన్నీ నేను అయిపోయింది. చిన్నగా ఉన్నప్పటి నుంచి వింటున్నా అయిపోయింది. బ్రదర్. సరుకు అయిపోయింది. పాస్టర్ చిన్నగా వదిలేండి ఉన్నప్పటి బ్రదర్. నుంచి పాస్టర్ చిన్నగా ఉన్నప్పటి క్రిస్టియన్స్ నుంచి ఫాలో అవుతారా మీరు? వాళ్ళని తీసుకుపోతారా మీరు? మళ్ళీ లేదు లేదు లేదు. పాస్టర్ వదిలేయండి, మరి ఆ క్రిస్టియన్స్ కథలు వదిలేయండి. చెప్పకండి. ఆ కథలు యేసు ప్రభు చెప్పకండి. గురించి మాట్లాడుతున్నాం. నేను ఆ హిందూ కథలు మనిషి గురించి చెప్పకండి. మాట్లాడినా స్టార్టింగ్ నుంచి, యేసు ఒక ప్రభు ముస్లిం మనుషుడు గురించి కాదు. మాట్లాడినా. యేసు ప్రభు మనుషుడు నేను కాదు. మనుషుల గురించి దాన్ని మీరు మాట్లాడతా, అది కూర్చోలేదు. వదిలేయండి. మనుషుల గురించి మాట్లాడదు. అవన్నీ పాస్టర్లు, వదిలేయండి. మౌలానాలు, పూజార్లు వదిలేయండి. అన్ని వేస్ట్ వదిలేయండి. డిస్కషన్లు. అవన్నీ చాలు వద్దు ఇక. మనకి. ఇంట్రెస్ట్ స్టార్టింగ్ పోయింది. నుంచి డిస్కషన్ దేవుని